వ్యక్తిత్వ వికాసము యువత భవిత నిర్మాణము వెలుగే తానొక గొంతై జ్ఞాన మార్గమే చూపే వెలకట్టలేని విలువల జీవిత అడుగు అడుగునా ప్రబోధించే స్ఫూర్తే తన శక్తికి చిరునామా వెతికే చోటై సమున్నత ఆశయ సిద్ధికి అభయమై చేయూతనిచ్చే ఇంపాక్ట్ 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 ఉద్యోగం ఆధ్యాత్మిక చింతనం సాహిత్యం సమాజం డిజిటల్ ప్రపంచం ఆర్థిక నైతిక పారిశ్రామిక వ్యవసాయం సనాతన ఆచార సాంప్రదాయ సంస్కృతుల నిన్ను నీవే తెలుసుకో జీవిత మార్గంలో గెలుపై నిలిచిపో మానవ జన్మ పరమార్థం పుచ్చుకోవడం కాదు ఇచ్చుకోవడం లక్ష్యం ఉంటే నీకై పని చేస్తావు అదే లేక లక్ష్య సాధకుడి సాధనమైపోతావని సందేశించే ఇంపాక్ట్ 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 హత్యలు ఆపగా నూతన ఆశా ఊపిరిలుదే జీవిత సందేహాన్ని వృత్తికి వృత్తి ప్రబుద్ధుల ఉన్నతికి దేశభక్తి సమాజ సేవ దైవ భక్తి మానసిక శక్తుల దీక్షా దక్షతలు ధైర్యం క్రమశిక్షణలు మానవతా విలువల సృజించే క్షేత్రము ఇంపాక్ట్ 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 ఉద్దీపనలు సమాజహిత పతాకగా నారీ లీగల్ స్టడీ స్కిల్స్ కెరీర్ గైడెన్స్ కైనా అన్ని రంగాలలో నినుమేటిగా నిలిపే ఓటమినే ఓడించే గమ్యం పీఠంగా మార్చే సమగ్ర సమాజాభ్యున్నతి ధ్యేయంగా సాగే ఇంపాక్ట్ 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 వ్యక్తిత్వ వికాసము యువత భవిత నిర్మాణము వెలుగే తానొక గొంతై జ్ఞాన మార్గమే చూపే వెలకట్టలేని విలువల జీవిత అడుగు అడుగునా ప్రబోధించే స్ఫూర్తే తన శక్తికి చిరునామా వెతికే చోటై సమున్నత ఆశయ సిద్ధికి అభయమై చేయూతనిచ్చే ఇంపాక్ట్ 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 హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. మన 168 బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 168 బ్యాచ్కి స్వాగతం సుస్వాగతం. మన గంపా నాగేశ్వరరావు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా తను నేర్చుకున్నది నలుగురికి ఉచితంగా నేర్పించాలి అనే ఒక అద్భుతమైన తన ఆశయాన్ని ఈ విధంగా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ రూపకంగా మీ అందరికీ నేర్పించడానికి ఇంపాక్ట్ ద్వారా అందిస్తున్నాము. దానికి నేను ఇన్ఛార్జిగా ఉండడం నాకు ఒక మహాద్భుతమైన అవకాశంగా భావిస్తూ మాతో పాటు మీకు నేర్పించడానికి, మిమ్మల్ని నడిపించడానికి, ముందుకు నడిపించడానికి తోడుగా సంతోష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, తులసి గారు కో ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా మా మెంటార్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీకు తర్వాత పరిచయం చేస్తాను.
సో మీ అందరికి కూడా 168 బ్యాచ్ కు మరొకసారి స్వాగతం సుస్వాగతం. దీంట్లో ఈరోజు సెషన్లో వెళ్ళే కంటే ముందు మనం ప్రతిరోజు ఒక అద్భుతమైన కొటేషన్తో ముందుకు వెళ్తాం. ఆ కొటేషన్ మన వరలక్ష్మి గారి ద్వారా మనం స్టార్ట్ చేసుకుందాం. వరలక్ష్మి మ్యామ్ అన్మ్యూట్ చేసుకో. రాజశేఖర్ సార్. ఈరోజు మన ఫస్ట్ సెషన్ ని ఒక అద్భుతమైన కొటేషన్ తోటి స్టార్ట్ చేసుకుందామా? ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్ మస్ట్ హ్యావ్ ఏ పేషెన్స్. మన అందరి లైఫ్ లో పేషెన్స్ అనేది చాలా మేజర్ రోల్ వహిస్తుందంట. మన పురాణంలో రాముడు రావణుడు గురించి విన్నాం కదా. రాముడి యొక్క పేషెన్స్ లెవెల్ అంట 100% ఉందంట. రావణుడి యొక్క పేషెన్స్ లెవెల్ 0% ఉందంట. రాముడి యొక్క పేషెన్స్ లెవెల్ తోటి తను దేవుడయ్యాడు, రావణుడేమో రాక్షసుడయ్యాడు. నిజానికి చెప్పాలంటే ఇద్దరికి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ తినకి కోపం లెవెల్ చాలా ఎక్కువగా ఉంది, రాముడికి ఓపిక లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనము మన లైఫ్ లో ప్రతి విషయాల పట్ల ఓపికగా వహించి మంచి నడవడికని నేర్చుకుందాము. అలాగే మీకు ఈ రోజు సెషన్స్ లలో ఫస్ట్ ఓపిక పెట్టు వినండి. మీరు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చాలా కొత్త విషయాలను నేర్చుకుంటూ మీకంటూ ఒక కొత్త న్యూ వేని మీకు సృష్టించుకోగలుగుతారనమాట. ఓకేనా? అలాగే చాలా తొందరపడి చాలా మంది క్షణికావేశం అంటారు కదా, అలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. ఇంటర్లో ఫెయిల్ అయ్యాను, డిగ్రీలో ఫెయిల్ అయ్యాను, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఇప్పుడే నేను ఎండ్ చేసుకుంటాను అనేవి అలాంటివి అసలే వద్దు. ఒక్క క్షణం ఆలోచించి ఓపిక పట్టండి. ఈ రోజు నిజంగా వర్స్ట్ గానే ఉండొచ్చు, రేపు మాత్రం బెటర్ గా ఉంటుంది, ఆ తర్వాత రోజు వండర్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజు మీరు తొందరపడి ఓపిక లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల రేపు ఆ తర్వాత రోజుని ఆ వండర్ఫుల్ డేస్ ని చూడగలుగుతారా? లేదు కదా, నెవర్ కదా. సో బీ పేషెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ సునీతారెడ్డి. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసేందుకు నేను మీ ముందుకు వచ్చాను. అయితే మన సార్ వచ్చేసి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ TTTAAS 54 బ్యాచ్ అండ్ ICI మన కుటుంబం ప్రెసిడెంట్. And also, sir worked as a mentor and in charge several groups of TTTAAS batch. And he taken many sessions in 35 plus sessions in TTAAS and 35 plus sessions in EPS. And 2,500 plus students motivated in government schools by the sir on study skills and life skills also. Sir qualification is diploma in electronics. Sir worked as a team manager in Airtel Act Fiber. 12 years experience in Province Soft LLP director, Province Soft Solutions, and also single consultant proprietor. Sir became a successful businessman and also he has to train several type of motivation, and also he has to trainer serve for the nation also. And మనం ఈ రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెషన్స్ వింటూ ఉంటాం కదా. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెషన్స్ ఎందులో వింటూ ఉంటాం అనేది మనకు తెలుసు. ఆ యాప్ గురించిన అవగాహన అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అందరూ జూమ్ గురించి తెలిసి ఉండొచ్చు. అండ్ ఆ జూమ్ లో ఉన్న ఇంకా టెక్నిక్స్ మనం నేర్చుకోవడానికి, మనకు నేర్పించడానికి అద్భుతమైన వ్యక్తి వచ్చారన్నాను కదా. తను ఎవరో కాదండి, మన త్రినాథ్ దాసరి సార్ గారు. సార్, ద వర్చువల్ డయాస్ యువర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ టీమ్. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అన్నట్టు ఫస్ట్ డేనే 100 రీచ్ అయిపోయింది, 100 క్రాస్ అయిపోయింది. మరి ఎంత వెయిటేజ్ ఉందో తెలియదు, కానీ 104 టచ్ అయింది. ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్స్ ఈరోజు జాయిన్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటూ, ఎంత అద్భుతంగా ఉన్నారంటే ట్రైనర్సా అంటే మీరు ఆల్రెడీ పార్టిసిపేట్స్, సో యాజ్ యూజర్గా జాయిన్ అయ్యారు.
మిమ్మల్ని ట్రైనర్ గా చేస్తామని ఫస్ట్ డేనే మేము చెప్తున్నాం. యువర్ ఆల్ ట్రైనర్స్. డౌట్ డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఎలాగైతే మెంటర్స్ ఉన్నారో అదే పొజిషన్ లో మీరు నెక్స్ట్ బ్యాచ్ లో కూర్చోబోతున్నారు. మీరు అద్భుతంగా సెషన్స్ నేర్చుకుంటూ 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 ఎదుటి వాళ్ళకి మీకు తెలియకుండా నేర్పించేస్తారు అన్నమాట. అంత చక్కని బ్యాచ్ లో ట్రైన్ చేయబోతున్నారు. అద్భుతమైనటువంటి మెంటర్స్ ఉన్నారు, మీకు ఇన్ఛార్జెస్ ఉన్నారు. చాలా 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 వండర్ఫుల్ గా ఈ 30 days జర్నీ 30 days జర్నీ సార్ 30 days జర్నీ అయిపోయాక ఏం చేయాలి? 30 days జర్నీ కాదు, లైఫ్ లాంగ్ జర్నీ ఇది. ఒక్కసారి మీరు కనుక ట్రైనర్ బండి ఎక్కితే మీరు ఏ ట్రైన్ అయినా ఎక్కినప్పుడు దిగిపోతాం, కానీ ఈ ఇంపాక్ట్ ట్రైన్ ఎక్కితే దిగటం ఉండదు. మీరు ఎక్కుతారు దిగుతారు, ఎక్కుతారు దిగుతారు, ఎక్కుతారు దిగుతారు, అలా ప్రయాణిస్తూనే ఉంటారు. ప్రతి స్టేజ్ లో ఆగాలనుకుంటారు, మళ్ళీ అదే స్టేజ్ లో ఎక్కాలనుకుంటారు. అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో నేను ఏదో సెషన్ ఏం చెప్పట్లేదండి, నన్ను సెషన్ చెప్పమని పిలిచారు. మీ అందరితో మాట్లాడుకుంటూ, అసలు జూమ్ గురించి చెప్పేది ఏముంది, అందరూ మీరు జూమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మనం అందరం కలుసుకుని మాట్లాడుకోగలుగుతాం. ఆల్మోస్ట్ మీకు 90% జూమ్ గురించి తెలుసు. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకునేది ఏంటంటే అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా మనం వాటిని బ్రెయిన్ లో ఎక్కించుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏం తెలుసుకోవట్లేదండి, వింటున్నారా? ఆప్షన్స్ ఏం తెలుసుకోవట్లేదు, ఎందుకంటే మీకు అన్ని ఆప్షన్స్ తెలుసు. జస్ట్ మనం యూటిలైజ్ చేయాలి అన్నప్పుడు వాటిని బ్రెయిన్ లోకి ఏ విధంగా షార్ట్ కట్ గా మనం యాడ్ చేసుకోవాలో అలాంటి ఆప్షన్స్ ని తెలుసుకోబోతున్నాం. సో ఇంతటి మంచి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని గంపా నాగేశ్వరరావు గారు క్రియేట్ చేశారు కాబట్టి మేము నేర్చుకుని ఆ క్రమంలో ఆటోమేటిక్ గా వేరే వాళ్ళకి జస్ట్ అక్కడ నేర్చుకున్నది ఇక్కడ మేము కాపీ పేస్ట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ మేమేం క్రియేటర్స్ కాదు, ఏం నథింగ్ ఇస్ దేర్. జస్ట్ నేర్చుకున్న దానికి మీకు షేర్ చేస్తున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావుకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మనం ఈ జూమ్ గురించి స్టార్ట్ చేద్దాం. రెడీనా? ఆర్ యు రెడీ విత్ మీ? నేను ఒక చెయ్యి లేపాను అనుకుంటున్నారా? నేను 2 చేతులు లేపా. 2 చేతులు లేపి 2 బొటనవేలు ఇలా చూపించా. మీరు 2 చేతులు లేపలేదు, ఒకటే పెట్టారు. కొంతమంది ఇట్లా ఊపుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ఎందుకు పాపం ఇంకా డల్ గా ఉన్నారు, అయ్యో ఇప్పుడే వచ్చాం సార్. చాలా మంది కొత్త కొత్త మొహాలు ఉన్నారు. కొంతమంది ఏమో దుప్పట్టు ముసుకేసుకుని పడుకున్నారు, వాళ్ళేమో మాకు కనబట్లేదు. అందుకనే ఎవరో ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు ఇంటి వెనకాల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు భయంగా ఉంది సార్, అందుకనే మేము కొంచెం తడబడుతూ మేము రెస్పాండ్ అవుతున్నాం అంటారా? సరే, వాళ్ళని కూడా ఆ దుప్పట్ల స్టార్ట్ల నుంచి వచ్చే విధంగా మనం ప్రయత్నిద్దాం. ఈ రోజే జాయిన్ అయ్యారు కాబట్టి కొన్ని ఆప్షన్స్ తెలుసో తెలియకో వాడలేకపోతున్నారు, లేకపోతే మొహమాటం కొద్దీ కొంతమంది ఆఫ్ చేసుకుని ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీ అందరినీ చూడాలని మేమందరం కోరుకుంటున్నాం. మమ్మల్ని అయితే మీరు ఏదో విధంగా చూసేస్తున్నారు. మీరు కూడా కెమెరాస్ ఆన్ చేసుకుంటే ఇక్కడ జోరు హుషారుగా హాయిగా మనం ఈరోజు సెషన్ ని ప్రారంభించుకుందాం. వస్తున్నారా? కొంచెం సేపు ఆగుదామా? తెలుసు వచ్చేస్తుంటారు. కొంతమంది చూస్తున్నారు, ఒకరిద్దరు వస్తున్నారు. వచ్చారు. రావాలి, ఫాస్ట్ గా రావాలి. ఫాస్ట్ గా మీరు కెమెరాలు ఆన్ చేసుకోవాలి. దూకోండి, ఇలా దూకోండి, మంచిగా రెడీ అవ్వండి. ఒక పౌడర్ ఇలా కొట్టండి. ఇంత అద్భుతంగా ఉంచుకుని మీరు ఎందుకండి దుప్పట్ల చాట్లు దాక్కున్నారు? చాలా చాలా వండర్ఫుల్ గా ఉన్నారు. రైట్, మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఈలోపు మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు. ఈ రోజు సెషన్ అంతా కూడా జూమ్ లోనే, రైట్, జూమ్ లోనే ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఆ మొహాల్ని చూపిస్తేనే అమ్మయ్యా ఇంతమంది వచ్చారు, బాగున్నారు, వీళ్ళందరూ డబుల్ కాదు, త్రిబుల్ కాదు, ఎవరికి వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు అని మాకు అర్థమవుతుంది. మీరందరూ కెమెరా ఆన్ చేసుకుని సిద్ధంగా ఉండండి. అసలు ఏం నేర్చుకుంటామండి జూమ్ గురించి నేర్చుకోవడానికి ఏం లేదని ముందే చెప్పాను. సరే, ఫస్ట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఎందుకన్నానంటే కొంతమంది ఇక్కడే ఉంటారు, వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. ఆడికి మొన్న 10,000 ఇచ్చాను కదా, ఆడికి మళ్ళీ ఇస్తలేదు, కాల్ చేయట్లేదు, అరే అకౌంట్ లో మొన్న ఇంకా మనకి శాలరీ ఇవ్వలేదు, లేకపోతే వచ్చింది వెంటనే అయిపోయింది, అవునా రమ్మన్నాడు కదా ఈ రోజేమో ఈ సారేమో ఈ రోజు స్టార్ట్ చేశాడు. ఇట్లా మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 చేతులు ఇలా దగ్గర పెట్టండి, ఇట్లా ఇల్లులాగా పెట్టాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు మెంటర్ అయినా పర్వాలేదు, మెంటర్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, అందరూ ఇక్కడ ఉన్న లేదని చూస్తా. కొంతమంది ఏంటి ఇట్లనే ఒకే చేయబెడుతున్నారు. సగం ఇల్లు కాదు సార్ అంటే వాళ్ళు. సగం ఇల్లు ఎట్లుంటారు సార్? వర్షం పడుతుంది కదా, తడిసిపోతారు కదా.
మీరు తడిస్తే మేము చూడలేం కదా. మా శ్రీనివాస్ గారు దుప్పట్లు తీసుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసి మిమ్మల్ని కలిపి పెట్టేస్తా ఉంటారు. అమ్మయ్య ఎంత చక్కగా ఉన్నారు. సునీత గారు అయితే అసలు ఏం చేయట్లే, ఇదేంటి నన్ను పట్టించుకోలే, నన్ను అడగలే అని చూస్తున్నారు. నేను అందరిని చూస్తూ ఉంటాను, నేను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను, నేను స్క్రీన్ షాట్లు కొడుతూ ఉంటాను. సార్ కొంతమంది ఎందుకు ఒకే మరలు ఇంకా ఆఫ్ చేసుకున్నారండి, ఇప్పటికన్నా ఆన్ చేసుకుంటారేమో అని చెప్పి ఏదో ప్రయత్నిస్తున్నా. అబ్బే నా మీద జాలి దయ కరుణ ఉంచి నా చేయి పెట్టి పెట్టి అతుక్కుపోయింది అనుకోండి, మళ్ళీ మీరు చెప్పింది మొత్తం రాసుకోలేదు అనుకోండి, శ్రీనివాస్ గారు అడుగుతారు రేపు ఏం నేర్చుకున్నారు నాన్న అని. ఏం నేర్చుకునేది ఏముంది సార్, ఆయన రెండు చేతులు ఇట్లా పెట్టాడు, పెట్టి 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 రెండు చేతులు అతుక్కుపోయినాయి, రాసుకోవడానికి ఏం రావట్లేదు అంటారు. దించండి, ఆ చేతులు తీసేయండి. అమ్మ అబ్బే ఎవరింటలే అట్లనే ఉంది, అతుక్కుపోయి ఉంటాయి కొన్ని, నాకు తెలిసి కదా, కొన్ని అతుక్కుపోయినాయి కొంతమంది, అట్లనే ఉంచేసారు ఇంకా కొంతమంది. తీసేయండి అమ్మా, తీసేయండి తీసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మళ్ళీ నిజంగా అతుక్కుపోయినాయని చెప్పి మీ ఇంటికి వచ్చేస్తారు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఇక్కడే ఉన్నారా, మన అందరితో కలుసుకుని ఒక డిఫరెంట్ గా మనం అందరం కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి అలాంటి కొత్త లేదు పాత లేదు అనే విధంగా మనం కలుసుకోవడానికి ఏదో చిన్నపాటి చేయడానికి ప్రయత్నించా. కొంతమంది చేశారు బాగానే, కొంతమంది చేయలేదు, నో ప్రాబ్లం. 108 అండి, అబ్బా ఎంత మంచి నెంబర్ కదా 108, వండర్ఫుల్. ఒకసారి మీరందరూ కూడా ఒకసారి మెల్లగా మీ మొబైల్ ఇలా టచ్ చేయండి. మొబైల్ నుంచి అయితే, ల్యాప్టాప్ నుంచి అయితే ఏం టచ్ చేయకండి, నేను ల్యాప్టాప్ లో ఏం చేయాలో చెప్తాను. మొబైల్ ద్వారా జాయిన్ అయినా మెల్లగా ఇట్లా టచ్ చేయండి, గట్టిగా టచ్ చేయకండి. ఎందుకంటే గట్టిగా టచ్ చేస్తే ఒక అతను పడిపోయింది, పగిలిపోయింది. సెషన్ అయిపోయిన వెంటనే నాకు కాల్ చేస్తాను, నేను చూడలేదు, సైలెంట్ పెట్టుకున్నా. సెషన్ అయిపోయిన వెంటనే నాకు కాల్ చేసేసి, సార్ నాకు ఫోన్ కొనియండి సార్, నాకు ఈ ఫోన్ మీకు పంపిస్తున్నా, ఆ ఫోన్ కొనిపించండి అని చెప్పి నాకు ఏదో పంపించాడు. నేను ఫోన్ కొనిపించడం బస్సు ఏం మాట్లాడుతున్నాను ఏంటంటే, లేదు మీరు టచ్ చేయమన్నారు కదా, ఇట్లా టచ్ చేసా కింద పడిపోయింది, పగిలిపోయింది, అది సరిగ్గా పని చేయట్లేదు అన్నాడండి. అందుకనే నిదానంగా టచ్ చేయండి. నేను ఎప్పుడు టచ్ చేయమని చెప్పినా సార్ నాకైతే ముందుగానే రికార్డ్ అవుతుంది కదండి, రికార్డ్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఉంది, ఎవరిని అడిగినా కూడా ఈ రికార్డ్ ఒకసారి వినండి సార్ అని చెప్తాను. మెల్లగా నిదానంగా టచ్ చేయండి. నాకు తెలుసు మీరు నిదానంగా టచ్ చేస్తారని, నా బాధ్యత ప్రకారం నేను కూడా సేఫ్ సైడ్ లో ఉండాలి కదా, అందుకనే ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వడం జరిగింది. నిదానంగా టచ్ చేసిన తర్వాత కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. కింద 1 2 3 4 వరుసన ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చదివి బ్రెయిన్ లో పెట్టుకోండి. మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. కొంతమంది చూస్తలే, అబ్బే ఆయన చెప్తాడులే అని చెప్పి చూస్తున్నారు. అమ్మ మిమ్మల్ని అడుగుతా, ఎవరిని అందరిని చూస్తుంటా, కెమెరా ఆఫ్ చేసుకున్నా సరే మేము పంపించేస్తాం, ఇంటికి పంపించి మరి అడిగించేస్తాం. అందరు చూడాలి, అందరూ ఒకసారి మెల్లగా టచ్ చేయండి కెమెరాని, మీ ఫోన్ మెల్లగా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆప్షన్స్ లైన్ లో ఏమైనా చూడండి, లైన్ లోనే ఉండాలి, మళ్ళీ అటు ఇటుగా ఉండకూడదు. ఎందుకంటే రేపటి నుంచి మనం ఏదైనా ఆప్షన్స్ ప్రెస్ చేయాలంటే మన కళ్ళు మూసుకున్నా సరే మన ఫింగర్ ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏముంది, థర్డ్ ఏముంది, దానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, సడన్ గా మీరు హ్యాండ్ రేజ్ చేయండి అనగా టక్కనే హ్యాండ్ వెళ్ళిపోయి దాంట్లో రేజ్ చేయాలి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగా టక్కన అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. మీ కెమెరా ఆఫ్ లో ఉంది, ఆన్ చేసుకోండి అనగా టక్కన ఆన్ చేసుకోవాలి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి అనగా మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. ఇవన్నీ మన బ్రెయిన్ లోకి వెళ్ళాలంటే ఒకసారి తీక్షణంగా దాన్ని పరిశీలించండి. చూసారా, ఫస్ట్ అన్మ్యూట్ అని ఉంటుంది, అన్మ్యూట్, అది అన్మ్యూటే ఉండండి. అది ఎప్పుడు కూడా తాళం వేసి లాక్ లోనే ఉండాలి. మీ అందరిని మేబీ లాక్ చేస్తున్నారేమో, అందుకని ఎవరు మాట్లాడట్లేదు. రేపటి నుంచి అన్లాక్ చేసి పెడతారు. మీరు డిసిప్లిన్ గా ఉంటే ఎవ్వరు ఏం మాట్లాడకూడదు. మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే, మీరు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మాత్రం అవి కూడా నేర్పిస్తాను ఎలా చేయాలి అంటే, మీకు తెలుసు ఆల్రెడీ, జస్ట్ గుర్తు చేసుకుందాం. అప్పుడు మాత్రమే మీరు మాట్లాడాలి. ఫస్ట్ది అన్మ్యూట్ ఉంటుంది, అందరూ వినండి. నాకు తెలుసండి ఆల్రెడీ ఉంటాయి అక్కడ, అలాగే ఉంటాయి అన్నా సరే ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని సార్ నాకు తెలుస్తారు నేను వేరే వెయిట్ చేస్తాను సార్ అని మాత్రం ఎవ్వరు ఏ మాత్రం చేయకండి. ఫస్ట్ అన్మ్యూట్ ఉంటుంది, అన్మ్యూట్ ని మీరు అన్మ్యూట్ లోనే ఉండండి. ఎప్పుడు కూడా మ్యూట్ లో ఉంది అంటే అన్మ్యూట్ అని వస్తుంది, సో అన్మ్యూట్ లో ఉంటే మీ మాటలు అన్ని కూడా మాకు వినిపించేస్తాయి. మీ ఇంట్లో ఉండే సీక్రెట్స్ అన్ని మనకి వినిపిస్తాయి. దాని పక్కన స్టాప్ వీడియో ఉంటుంది, చూసారా స్టాప్ వీడియో ఉందా, ఇట్లా ఓపెన్, అప్పుడే నాకు అర్థమైంది. స్టాప్ వీడియో ఉందా, అమ్మ స్టాప్ వీడియో ఉందా, అక్కడ స్టార్ట్ వీడియో ఉందా, స్టాప్ వీడియో ఉందా. కొంతమందికి స్టార్ట్ వీడియో ఉంది, వాళ్ళకి ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకే నేను దాన్ని చూస్తున్నారు, మీరు ఎక్కడుందా అని ఎదుగుతున్నారు. అది క్లిక్ చేయండి, స్టార్ట్ వీడియో అని కనిపించేవాళ్ళు. స్టాప్ వీడియో కనిపించినప్పుడు కొంతమంది నొక్కారు, చూస్తున్నా ఎంతమంది ఎక్కువ ఉండేవి, మళ్ళీ వచ్చేసారు. స్టాప్ వీడియో చేయకండి. స్టాప్ వీడియో చేస్తే మీరు ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ ఉండరు. చూసారా ఎంత ఏముందో, ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది, ఇక్కడ ఉండరు. మీరు ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసుకుని ఆ కెమెరా ముందు మీరు కనిపిస్తూ
వింటూ ఉంటారో అప్పుడే ఎదుటి చెప్పిన స్పీకర్ యొక్క ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే కెమెరా ఆఫ్ చేసినా కెమెరా ఆన్ చేసినా నువ్వైతే ఏం డిఫరెంట్ ఏం చెప్పవు కదా సారు అని అంటే అనొచ్చు. బట్ మనకంటూ ఒక స్కిల్స్ ఉంటాయి కదా, ఆ స్కిల్స్ ఎప్పుడైనా సరే మనం అబ్జర్వేషన్ స్కిల్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే మన బ్రెయిన్ మనకి తెలియజేస్తేనే అప్పుడే ఆ పాయింట్స్ అన్ని కూడా మన బ్రెయిన్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాప్ చేయకండి. అది ఎప్పుడు కూడా స్టార్ట్ లోనే ఉండాలి, కెమెరా ఆన్ లోనే ఉండాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే పొరపాటున తెలియక ఆప్షన్ కనిపించగా ఎవరైతే కెమెరా ఆఫ్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఫాస్ట్ గా ఆన్ చేసుకోండి. దాని పక్కన ఇంకొక ఆప్షన్ ఉంటుంది, పార్టిసిపేట్స్. అది క్లిక్ చేయండి. నాకు బ్రహ్మాండమైన డౌట్ వచ్చింది, ఆ డౌట్ నేను క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాను. పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి, మెల్లగా క్లిక్ చేయండి స్వామి, దయచేసి మెల్లగా క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ ఎవరిది ఉంది, హాస్ట్ ఉందా, కో హోస్ట్ ఉందా, లేకపోతే ఇంకా శ్రీనివాస్ పెరుమాళ గారిది ఉందా, ఎవరిది ఉందా అనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఇట్లా రైజ్ చేయండి హ్యాండ్, ఫిజికల్గా ఇట్లా చేయండి. నేను దించేమనగానే దించేయండి, మామూలుగా అయితే మామూలు చేయండి. ఇట్లా 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 రైజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే కదా కెమెరా ఆన్ చేసుకునేది. కొంతమంది ఆఫ్ చేసుకునే వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నాం. మౌనిక గారు, మేడం మౌనిక గారు, అయ్యో 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 అడ్మిట్ చేద్దామంటే అసలు హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు, కనబడట్లేదు. మౌనిక గారు చెప్పండి మేడం. సార్ మాదే ఉంది సార్ ఫస్ట్. మీది ఎట్లా ఉంటుంది మేడం? ఎందుకంటే ఈ సెషన్ స్టార్ట్ చేసిన వాళ్ళదైనా ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళదైనా ఉండొచ్చు, లేకపోతే హోస్ట్ ఉండొచ్చు. మీది ఎట్లుంటుంది? మీరు నిజం చెప్తున్నారా సార్? వేరే వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకుందాం. రామారావు గారు, బి రామారావు గారు, సార్ మీరు చెప్పండి సార్. సార్ నా పేరే ఉంది సార్. సార్ ఏంటి సార్ ఇదేమో న్యాయమేనా సార్? ఎవరి పేరు ఉంటుంది సార్? ఫస్ట్ ఏమో మౌనిక గారు అన్నారు, ఇప్పుడేమో మీరు అంటున్నారు. మీరు మాట్లాడడానికి నా పేరు చెప్తే మంచిగా రికార్డ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నా పేరు అని చెప్తాను. ధనలక్ష్మి గారిని అడుగుతాం, ఎందుకంటే లక్ష్మీదేవి ఆమె పేరులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ధనలక్ష్మి గారు. సార్ నా పేరే ఉంది సార్. ఎవరి ఫోన్ లో వాళ్ళ పేరే ఉంటది సార్. మౌనిక గారేమో మేడం పేరు ఉన్నారు, రామారావు గారేమో సార్ పేరు ఉన్నారు, మీరేమో మీ పేరు ఉంటుంది. కానీ ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు, మీరు ఎవరి ఫోన్ లో వాళ్ళే ఉంటుంది. కరెక్టా మేడం? కరెక్టే సార్. కరెక్ట్. నేనేదో అనుకున్నా, ఇక్కడ ఏం జరుగుతుంది. సరే వేరే వాళ్ళని అడుగుదాం. సార్ శ్రీశైలం మర్టి గారు, ఎక్సెల్. ఏం సార్ ఎక్సెల్ పెట్టారు? నేను ఎక్సెల్ ఎక్స్పర్ట్ సార్. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగచ్చు అనమాట. వండర్ఫుల్ సార్. చెప్పండి, ఇక్కడ మేడం గారు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు, కరెక్టా కాదా? ఎందుకు కరెక్ట్, ఎందుకు రాంగ్? 100% మేడం కరెక్ట్ సార్. ఎవరైతే ఎందుకంటే మేడము మీరు పార్టిసిపేట్స్ కాబట్టి 100% పార్టిసిపేట్ ఉంటాడు, కానీ ట్రైనర్ కి స్పీకర్ కి ఏం చెయ్యరు మీరు, నాకు తెలుసు. సరే ఓకే, చెప్పండి విందాం. సార్ ఎవరైతే జూమ్ లో లాగిన్ అవుతారో వాళ్ళు వాళ్ళ పేరు కనబడుతుంది, మీ అని వస్తుంది బ్రాకెట్ లో. దాని నెక్స్ట్ పోస్ట్ అని వస్తుంది. నేను అడిగింది ఎందుకు, ఎందుకు కాదు, ఎందుకు అవును అంటే మనం లాగిన్ అయినాం కాబట్టి ఫస్ట్ నేమ్ మనది ఉంటుంది సార్. అది సంగతి. సార్ ఏం చెప్తారంటే లాగిన్ మనమైనాం కాబట్టి అవ్వకపోతే మామూలుగా ఉండదు, వాళ్ళకి మామూలుగా ఉండదు జూమ్ వాళ్ళకి, అందుకని మన పేరే ఫస్ట్ నేమ్ ఉంది అని అన్నారు. బట్ నేను ఒక రీసెర్చ్ చేశాను సార్, ఆ రీసెర్చ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. మీరు ఇన్ కేసు వినడానికి కనుక సిద్ధంగా ఉంటే నన్ను చెప్పనిస్తే, తర్వాత మళ్ళీ ఊ అని చెప్పి నా మీద గొడవ పడకుండా ఉండాలంటే నేను చెప్తా, నేను రీసెర్చ్ చేసింది చెప్తా. రెడీనా? కొంచెం నవ్వండి అప్పుడప్పుడు అన్న. పొద్దుగూకులు ఈ సెషన్ మొత్తం నవ్వడం చాలా కష్టం, నాకు కూడా తెలుసు. అదే అప్పుడప్పుడు నవ్వడానికి ప్రయత్నించారనుకోండి, అమ్మయ్యా వీళ్ళు వింటున్నారా, పర్లేదు బాగా చెప్తున్నాను, ఇంకా బాగా చెప్పొచ్చు అనే ఉత్సాహం కలుగుతుంటుంది. నేను మిగిలిన వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. ఫిజికల్ గా రేజ్ చేసిన వాళ్ళు, వర్చువల్ గా రేజ్ చేసిన వాళ్ళు అందరూ కూడా హ్యాండ్ డౌన్ చేసేయండి. ఎస్, నేనేం చేశానంటే అండి, నేను కూడా చాలాసార్లు ట్రై చేసి చూశాను. ఎప్పుడు చూసినా ఏ మొబైల్లో చూసినా 4-5 మొబైల్ మా ఇంట్లో ఉంటాయి. అన్ని మొబైల్లో చూస్తే అన్ని మొబైల్లో నా పేరే ఉంటుంది. అరే దీని ఏంటి సంగతి, ఇది ఇట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను పరిశీలిస్తే నాకు తెలిసింది ఏంటంటే, నేను జాయిన్ అయ్యాను కాబట్టి, అంటే మీరు జాయిన్ అయ్యారు. సో ట్రైనర్ కానీ స్పీకర్ కానీ ఎవరైతే వాళ్ళు జాయిన్ అయ్యారంటే ఏంటంటే, అక్కడ ఏదో నేర్చుకోవాలి, ఏదో చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్ తో మనం జాయిన్ అవుతాం, ఇంటెన్షన్ తో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరికి వాళ్ళు నెంబర్ వన్ ఎట్టి పరిస్థితుల్లో అవి తీరాల్సిందే అనే ఉద్దేశంతో పైన ఉండే పేరు మందే ఉంటుందని చెప్పి నేను ఏదో అట్లా చెక్ చేస్తే నాకు అర్థమైందండి. అది ఎవరు చెప్పలేదు, నేను కూడా ఏం దానికి ఆదరణ కాదు, నాకు అనిపించింది. మీరు దానికి యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తారంటే ఇట్లా కొట్టండి,
యాక్సెప్ట్ చేసి సైలెంట్ కూడా పర్లేదు, బలవంతంగా అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నాం అనుకుంటా. బాబా ఏం టీం సార్, ఏం టీం ఏం టీం. హన్సిని గారు అయితే అసలు కొట్టట్లా, యాక్సెప్ట్ చేయరంట. ఓకే పర్లేదు మేడం, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. సదా గారు గాజుల సార్ కూడా బలవంతంగా కొట్టారు, ఎందుకంటే పేరు చెప్పాం కాబట్టి. మళ్ళీ రికార్డ్ అవుతుంది, ఇది అమ్మో రికార్డ్ అయితే కష్టం అని చెప్పి కొట్టేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, కరెక్ట్. సో మన నేమ్ ఎప్పుడు కూడా టాప్ లో ఉంటుంది కాబట్టి మనం అట్టి పరిస్థితుల్లో మనం టాప్ అయిపోయినట్లే, నెంబర్ 1 అయిపోయినట్లే. జస్ట్ మనం కొంచెం ప్రాక్టీస్, స్కిల్స్ నేర్చుకోవాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఏం ప్రజెంట్ చేయాలి, మన స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇక్కడ ఏవైతే చిట్కాలు, సూచనలు, ఆ స్కిల్స్ మీకు నేర్పించే ప్రయత్నం చేస్తారో మీరు క్రమం తప్పకుండా ఆ బుక్ లో ఆ పాయింట్ అర్థమైన వెంటనే ఒక రఫ్ గా కానీ క్లియర్ గా కానీ రాసేసుకుని సెషన్ అయిపోయిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుని వాటిని మీ బ్రెయిన్ లో ఎక్కించుకుని మీ స్టైల్లో దాన్ని అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్మోస్ట్ మీరు అయిపోయినట్లే. జస్ట్ చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అవి మన మెంటర్స్ మీరు అసైన్మెంట్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చేస్తారు. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ అంటారు కదా, అలా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. దాని పక్కన ఒకసారి చార్ట్ ఉంటుంది చూడండి. చార్ట్, అయ్యో చార్ట్ అంటే తినే చార్ట్ కాదండి, మీకు ఆకలేస్తుంది నాకు అర్థమైంది. చార్ట్ అంటే టైప్ చేసేది ఉంటుంది. ఆ చార్ట్ బటన్ క్లిక్ చేసి మీ పేరు ఏంటనేది టైప్ చేయండి ఫాస్ట్ గా. సింగిల్ లెటర్లో టైప్ చేసినా పర్వాలేదు. నా పేరు గురు అనుకోండి, జి, లేదా ఫుల్ నేమ్ కొట్టినా పర్వాలేదు. సో విత్ ఇన్ 10 seconds లో టైప్ చేయాలి చార్ట్ లో. అంటే అందరికీ చార్ట్ బటన్ కనిపిస్తుందా లేదా, కనిపించకపోతే వాళ్ళకి కనిపించే విధంగా ఎదుగుతారు, కొంతసేపు టైప్ చేస్తారు, ఏదో సంథింగ్ టైప్ చేస్తే అది ఉపయోగపడుతుంది. అసలు ఎందుకు ఈ చార్ట్ బాక్స్ ఎందుకు చార్ట్ బాక్స్ అంటే కొన్ని సందర్భాల్లో స్పీకర్ ఎవరైనా ప్రశ్న వేస్తున్నప్పుడు వాటికి మనం రెస్పాండ్ అవ్వాలి, నేను చెప్పాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఈ చాట్ బాక్స్ లో కూడా మనం చెప్పవచ్చు. కొంతమంది స్పీకర్స్ అనుమతి ఎవరు, మీరు చాట్ బాక్స్ లో ఏమి మీరు ఆన్సర్స్ లీక్ చేయకండి అని చెప్పి అడుగుతుంటారు. అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉండొచ్చు. లేదు స్పీకర్ ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు చెప్పండి పర్లేదు అన్నప్పుడు మనం హ్యాపీగా చాట్ బాక్స్ కూడా యూటిలైజ్ చేసుకుని మనం ఎదగాలి అని అనిపించినప్పుడు మనల్ని మనం ఆపుకోకుండా ఈ చాట్ బాక్స్ ద్వారా కూడా మనం ఓపెన్ అయ్యి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్కిల్స్. అండ్ ఆల్సో స్పీకర్ ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు స్పీడ్గా చాట్ బాక్స్ లో చాట్ చేయాలి, చాలా స్పీడ్గా చాట్ బాక్స్ లో చాట్ చేయాలి. కనిపించిందా? ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ అప్పుడు మనకి అర్థం కావు, ఎక్కడున్నా ఏంటి ఇలా ఎదుర్కోవాలి. ఇవన్నీ మన బ్రెయిన్ లోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ తెలుసు మీకు ఉన్నాయని, చిన్న ఆప్షన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయని తెలుసు. బట్ ఈ 30 days ఈ జూమ్ లోనే మనం మాట్లాడేది. సో మీరు లెగిసి నుంచుని నేను నాకు మైక్ ఇవ్వండి అంటే అలాంటి సెషన్స్ కాదు. కాబట్టి మనంతా డిజిటల్లో ఉన్నాం. డిజిటల్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఉన్న డిజిటల్ టూల్స్ అన్ని కూడా మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా సరే మనం మాట్లాడేది అన్న ఇన్కేస్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడానికి కానీ, చాట్ బాక్స్ ద్వారా మనం వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి కానీ స్పీడ్గా ప్రయత్నించాలి. కాబట్టి వీటిని మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని పక్కన రియాక్షన్స్ ఉంటుంది చూడండి. రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ క్లిక్ చేయండి. అందరూ రేజ్ హ్యాండ్ క్లిక్ చేయండి. రియాక్షన్స్ లో అది క్లిక్ చేసిన వెంటనే అదే ఎక్స్ప్లెయిన్ చేయకముందే ఎంతమంది లేపేశారు, రేజ్ హ్యాండ్ చేసేసారు. సరే కొంతమంది ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం క్లియర్గా చెప్దాం. రియాక్షన్స్ లో లాస్ట్ లో ఉంటుంది, ఇలా రియాక్షన్ క్లిక్ చేసిన వెంటనే డౌన్ లో ఉంటుంది రేజ్ యువర్ హ్యాండ్ అని చెప్పి. ఆల్రెడీ చెప్పకముందే చాలా మంది రేజ్ చేశారు, ఇంకా కొంతమంది ఎందుకో పాపం రేజ్ చేయలేకపోయారు. రియాక్షన్స్ లో ఉంటుంది, రియాక్షన్స్ లో రేజ్ యువర్ హ్యాండ్. సాయి కిరణ్ గారు మీరు రేజ్ హ్యాండ్స్ చేయలేదు, అందరూ చేయండి. మీరు మెంటర్ అయినా సరే అందరూ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఎవరేంటనేది. అందరూ రేజ్ హ్యాండ్ చేయండి. రేజ్ హ్యాండ్ ద్వారా ఎవరికైతే చేయలేకపోయారో వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సార్ రమేష్ గారు, సార్ ఏం కనబడలేదు మీకు? రమేష్ గారు రేజ్ హ్యాండ్ చేయలేదు మీరు. కిరణ్ గారు సార్ ఇక్కడే ఉన్నారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. విజయ్ గారు సార్ మీరు రేజ్ హ్యాండ్ చేయలేదు. సుదర్శన్ గారు రేజ్ హ్యాండ్ చేయలేదు. అలా కాదు, మీరు వర్టికల్ గా సార్ కింద మీకు రియాక్షన్స్ ఉంటుంది. ఆ రియాక్షన్ మీద క్లిక్ చేస్తే రేజ్ హ్యాండ్ ఉంటుంది. సీతారామయ్య గారు కింద మీకు రియాక్షన్స్ ఉంటుంది, ఆ రియాక్షన్ మీద క్లిక్ చేస్తే రేజ్ హ్యాండ్ ఉంటుంది. రేజ్ హ్యాండ్ క్లిక్ చేయాలి. రమణమ్మ గారు మేడం కింద మీకు రియాక్షన్స్ ఉంటుంది, ఆ రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది. రేజ్ హ్యాండ్ అది క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఒక్కొక్కరిని ఎవరికైతే అర్థం కాలేదు, ఎవరికైతే చేయలేకపోయారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అయ్యో ఎక్కడుందో ఇలా దూనాడుతారో ఇంపాక్ట్ లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేర్పించేంత వరకు ఇక్కడ ఎవ్వరు ఏమాత్రం వదిలిపెట్టరండి. అలాంటి సంస్థలో మీరు నేర్చుకుంటున్నారు.
అలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి నేర్పించి తీరాలి అనే ఒక ఇంటెన్షన్ మేము ఇక్కడ ఉన్నాం. మీరందరూ ఆ విధంగా కోఆపరేట్ చేస్తే, మీరు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి 100% మీరు నేర్చేసుకుంటారు. మీరు వచ్చి వింటూ రాసుకుంటూ ఉండండి అంతే, ఇంకేం చేయక్కర్లేదు. సార్ నాకు రాదు సార్, నేను చదువుకోలేదు సార్, సార్ నాకు టెక్నాలజీ రాదు సార్, సార్ వాళ్ళు ఏం చెప్తారు నాకు అర్థం కావట్లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం 2-3 రోజులు ఉంటే ఉంటుంది టెన్షన్. ఎందుకంటే కొత్తగా ఇలాంటి కోర్సులో మీరు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి. ఈ 30 days అయిపోయే లోపు మీరు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, అయ్యో బాబు ఏంటి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఏంటి ఎక్కడ నేర్చుకున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. అలా మిమ్మల్ని తయారు చేసి పంపించే బూచి మాదేనండి, మా ఇంపాక్ట్ లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనందరం మన ఇంపాక్ట్ మెంబర్స్ అవ్వబోతున్నాం. అయిపోయాం ఆల్రెడీ. సరే, అక్కడ రియాక్షన్స్ లో లోయర్ హ్యాండ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఎంత ఫాస్ట్ గా క్లిక్ చేసారో చూద్దాం. రియాక్షన్స్ లో లోయర్ హ్యాండ్, రియాక్షన్స్ లో లోయర్ హ్యాండ్ రేజ్ హ్యాండ్ చేసినంత ఫాస్ట్ గా అయితే లేరనిపిస్తుంది నాకు. ఎందుకో రేజ్ హ్యాండ్ చాలా ఫాస్ట్ గా చేశారు. లోయర్ హ్యాండ్ అబ్బా, నాకు ఇప్పుడు దాకా అవకాశం ఇచ్చారు హ్యాండ్ రేజ్ చేయడానికి, ఇప్పుడేమో లోయర్ హ్యాండ్ చేయమంటున్నారు. ఇట్లా ఇట్లా అని చెప్పి ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. రియాక్షన్స్ లోనే ఉంటుంది, 2 సార్లు కొడతారు కొంతమంది. 2 సార్లు కొడితే లోయర్ హ్యాండ్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం రేజ్ హ్యాండ్ వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి మాత్రమే క్లిక్ చేయాలి, రియాక్షన్స్ లో ఒక్కసారి మాత్రమే క్లిక్ చేయాలి. ఇక నుంచి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అని అడిగినప్పుడు మీరు ఇలా వర్టికల్ గా హ్యాండ్ రేజ్ చేశారనుకో మన చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. 4 ప్రశ్నలు వేసేసారి, 4 ప్రశ్నలు మనం అడగాలి అని అనుకునే లోపు మన చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అందుకని ఇలా రియాక్షన్స్ లో మాత్రమే రేజ్ హ్యాండ్ అన్నప్పుడు, ఎవరికైనా డౌట్ ఉందా అని అడిగినప్పుడు మనం ఇలా లేసి నుంచోలేం కాబట్టి ఈ వర్చువల్ దాంట్లో ఇలా రియాక్షన్స్ లో మనం ఆ బటన్ క్లిక్ చేసి పెట్టి ఉండాలి. ఇంకా కొంతమంది ఎందుకో పాపం లోయర్ హ్యాండ్ చేయలేకపోతున్నారు. సంతోష్ గారు, సునీత గారు, సుభాష్ గారు, ధర్మరాజు గారు, గోపి గారు, డౌన్ చేసేయండి, హ్యాండ్ డౌన్ చేసేయండి. రియాక్షన్స్ లో ఉంటుంది. సార్ ధర్మరాజు గారు నమస్తే, రియాక్షన్స్ లో ఉంటుంది. రియాక్షన్స్ లో సునీత గారు రియాక్షన్స్ లోనే లోయర్ హ్యాండ్ ఉంటుంది. భవానీ గారు, దుర్గా ప్రసాద్ గారు, సీతారామయ్య గారు, బలరాజు గారు, ఒక్కొక్కరిని వాళ్ళ పేరు చెప్తారేమో, నా పేరు కూడా రికార్డ్ అవుద్ది కదా అని చెప్పి కొంతమంది చెప్పేదాకా లోయర్ హ్యాండ్ చేయట్లేదు. వండర్ఫుల్ సార్, వాట్ ఇంటెలిజెన్స్ ఒక్కొక్కరికి. వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో దాని పక్కన ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? ఇప్పుడు వరకు నేను చెప్పానండి, ఇక్కడ నుంచి మీరు చెప్పాలి ఏం ఆప్షన్స్ ఉంది అనేది మీరు చెప్పాలి. చూస్తా ఎవరు చెప్తారు. హాసిని, ఏంటి హాసిని ఇలా డల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది నీ ఫేస్ లో? ఇప్పుడు అబ్బబ్బబ్బబ్బా ఏం గ్లో కనబడుతుంది, అలా గ్లోగా ఉండాలి. హాయ్ సార్. హాయ్. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది, ఈ రోజే కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఇంటర్ అయిపోయింది, ఈ రోజే కాలేజ్ లో జాయిన్ అయ్యావు. కంగ్రాచులేషన్, ఈ రోజు జాయిన్ అయ్యావు కాబట్టి గట్టిగా అందరూ కొట్టండి ఒకసారి. నువ్వు చాలా అద్భుతంగా చదవాలని, నీ స్కిల్స్ అందరికీ ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? షేర్ అంటే ఇంకా మామూలుగా ఉండవు అసలు. మనం షేర్ చేయడంలో మనం మించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అన్ఫార్చునేట్లీ మీరు షేర్ చేయలేరు, ఇక్కడ పోస్ట్ లేదు కాబట్టి. వండర్ఫుల్. చూసారా, షేర్ చేయలేరు. మీరు షేర్ చేయాలంటే కొంచెం సేపు పేషెన్సీగా మీరు ఆగాలి. ఇప్పుడు మీరు పార్టిసిపేట్స్ అంటే నేర్చుకోవడానికి వచ్చారు. పార్టిసిపేట్స్ ఇంకొద్ది సేపట్లోనే మిమ్మల్ని నేర్పించే వాళ్ళగా నేనే తయారు చేసి వెళ్తాను మిమ్మల్ని. నేనే అంటున్నాను అంటే మీరు ఇంకా రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెషన్ లోనే ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి వచ్చారు. కొంచెం సేపు మీరు ఆ పేషెన్సీగా వెయిట్ చేయగలిగితే, మీరు వెయిట్ చేస్తారు నాకు తెలిసి. మిమ్మల్ని చూస్తుంటే నేను పేషెన్సీగా ఉంటానో నాకు డౌట్ వేస్తుంది. మీరు ఖచ్చితంగా పేషెన్సీగానే ఉంటారు. కొంచెం సేపట్లోనే మీరు ప్రజెంట్ చేసే విధంగా వెళ్తారు. సీతారామయ్య గారు, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? షేర్ తర్వాత, షేర్ కొంచెం సేపు తర్వాత చెప్తాను. అది మీకు కోహోస్ట్ కానీ హోస్ట్ కానీ ఉండాలి, అప్పుడు మాత్రమే. సార్ చెప్పండి సార్. నేను కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నాను సార్, కొంచెం పర్లేదు సార్. నెక్స్ట్ ఆప్షన్ ఏమని చెప్పండి చాలు. నేను ట్రైన్ లో ఉన్నాను. ట్రైన్ లో ఉన్నారా? మమ్మల్ని కూడా రమ్మంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు గారు, రికార్డ్ ఉంది సార్. రికార్డ్ ఉందా? టైప్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరు రికార్డ్ అంటే రికార్డ్ అవుతుందో లేదా అడుగుతున్నారేమో అని చెప్పి నాకు చూస్తున్నా ఎక్కడ రికార్డ్ అవుతుందా లేదా అని. రికార్డ్ ఉంది. రికార్డ్ ఉంటే మనం ఏదైనా రికార్డ్ చేసేయచ్చు కదా. ఫోన్ లో తీసుకుని మనం బయటకు వెళ్ళిన రికార్డ్ చేస్తూ ఉంటాం.
కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఆప్షన్ కూడా మీరు యూజ్ చేయలేరు. ఈ ఆప్షన్ యూజ్ చేయాలన్నా సరే నెక్స్ట్ మాడ్యూల్లోకి మనం వెళ్ళాలి. అప్పుడు మీరు ప్రజెంట్ చేసే మాడ్యూల్ దాంట్లో మనం తెలుసుకుంటాం. ఏం సార్ మాడ్యూల్ చెప్తున్నారు, అదే మాకు లేదంటున్నారు, లేని గాడికి ఇక్కడ ఎందుకు సార్ గందరగోళం కాకపోతే తీసి పారేయచ్చుగా అని చెప్పి శ్రీనివాస్ గారు ఇట్లా ఇట్లా ఆలోచిస్తా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఆయన ఆలోచిస్తారు నాకు తెలియదు. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది శ్రీనివాస్ గారు? సార్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి సార్. ఏం కనిపిస్తలేదు సార్, ప్లెయిన్ ఉంది సార్. అంతేనా? క్యాప్షన్ సార్. క్యాప్షన్స్. ఓకే, క్యాప్షన్స్. దాని తర్వాత చెప్పేశారు, ఏం లేదని చెప్పేశారు. ఫ్రెండ్స్ అందరూ కూడా లాస్ట్ లో మోర్ కానీ లేకపోతే 3 డాట్ లైన్స్ కానీ ఉంటాయి. మోర్ కానీ 3 డాట్ లైన్స్ కానీ ఉంటాయి. ఒక్కసారి దాన్ని పరిశీలించండి. దాంట్లో ఏముందో చూడండి. శ్రీనివాస్ గారు థమ్స్ అప్ ఇస్తారు. ఉంది సార్, నేనే చూడలేదు సార్ అంటారు. వెరీ గుడ్, వండర్ఫుల్. చూడండి ఒకసారి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. లాస్ట్ ఆప్షన్ మోర్ కానీ, అందరు చూడాలి, కొంతమంది చూస్తున్నారు, అందరూ చూడాలి. లాస్ట్ ఆప్షన్ మోర్ కానీ, ఇంకోటి ఏంటి 3 డాట్ లైన్ కానీ ఉంటాయి. దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూడండి ఆప్షన్స్. చూసారా? అడగచ్చా ఇంకా? సరే చూద్దాం. సో ఫస్ట్ అసలు జూమ్ లో ఇద్దరు ఉంటారండి. ఒకటి వచ్చేసి పార్టిసిపేట్స్. ఇప్పుడు దాకా మనం పార్టిసిపేట్స్ లో కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. పార్టిసిపేట్స్ అంటే ఏంటంటే ఎవరైతే లింక్ ద్వారా జాయిన్ అయ్యి వినడానికో నేర్చుకోవడానికో జాయిన్ అవుతారో మనం అందరం పార్టిసిపేట్స్. నేను కూడా పార్టిసిపేట్స్. మీ అందరూ ఎలా వింటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, నేర్చుకుంటూ వాటి ద్వారా నేను నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సో పార్టిసిపేట్స్. అండ్ దాని తర్వాత హోస్ట్, కో హోస్ట్. హోస్ట్ అంటే ఎవరంటే ఎవరైతే ఈ మీటింగ్ ని చక్కగా క్రియేట్ చేసి మనందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చేశారో వారిని హోస్ట్ అంటారు. అండ్ కో హోస్ట్ అంటే ఎవరంటే వాళ్ళకి హోస్ట్ కి సహకరించేవారు. ఎయిదర్ స్పీకర్ అవ్వచ్చు, లేకపోతే మెంటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని కో హోస్ట్ అంటారు. సో పార్టిసిపేట్స్ వేరుంటారు, హోస్ట్ ఆర్ కో హోస్ట్ వేరుంటారు. మనం ఇప్పుడు వరకు పార్టిసిపేట్స్ గా తెలుసుకుందాం. ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోస్ట్ లో ఇంకా అల్టిమేట్ అనమాట. మనం ఒక క్రియేట్ చేసేసి ఒక లింక్ క్రియేట్ చేసి చాలా మందికి నేర్పించే విధంగా మనం తయారవుతాం. మిమ్మల్ని మోర్ ఆప్షన్స్ లో చెక్ చేయమని చెప్పాను కదా, చూసారా మోర్ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో? దానికన్నా ముందుగా మన పేరు, కొంతమంది ఐఫోన్ అని, చైనా ఫోన్ అని చెప్పి చాలా మంది వచ్చారు విదేశాల నుంచి. రేపటి నుంచి విదేశాల వాళ్ళని ఇక్కడ మనం తీసుకోము. వీసా కంపల్సరీగా ఉండకపోయినా సరే మనం యాక్సెప్ట్ చేయము. మన పేరుతో మాత్రమే మనం రావాలి రేపటి నుంచి. మీకు వేరే ఎడిషనల్ గా ఒక డిగ్రీ కూడా ఇస్తారు. డిగ్రీ అంటే ఏందో అనుకుంటున్నారా? మీకు ముందు కానీ వెనక్ కానీ మీ రూల్ నెంబర్ కానీ లేకపోతే మీ గ్రూప్ నేమ్ కానీ ఒక బ్యూటిఫుల్ గా అది పెట్టుకొని రమ్మంటారు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే అప్పుడే మీరు ఎవరు వచ్చారో, మీ రూల్ నెంబర్ ఏంటి, మీరు వచ్చారా రాలేదా, మిస్ అయిపోయారా, అసలు ఎందుకు మిస్ అయ్యారు, మీకు ఏమైనా సమస్య ఉందా, ఇలా 1,00,000 ప్రశ్నలు మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉంటాం మా దగ్గర. ఆ ప్రశ్నల్ని మిమ్మల్ని ఫోన్ చేసి అడుగుతూ టిక్ మార్కులు పెట్టుకుంటూ ఉంటారు మా మెంటర్స్ అందరూ కూడా. అందుకోసమే మీరు ఆ ప్రీ డిఫైన్ ఫార్మేట్ లో మీ నేమ్ ముందు మీ రూల్ నెంబర్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. వండర్ఫుల్. దానికి ఎట్లా చేయాలి అంటే, ఇంతకుముందు మీరు క్లిక్ చేశారు కదా పార్టిసిపేట్స్, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఫస్ట్ లో కనిపిస్తుంది. ఆ నేమ్ ఫస్ట్ మీద క్లిక్ చేయండి. ఆ ఫస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక చిన్న బాక్స్ వస్తుంది. చూసారా అందరూ? సో ఆ బాక్స్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. సో పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ కనిపించిన వెంటనే రీనేమ్ క్లిక్ చేయాలి. రీనేమ్ క్లిక్ చేశాక ఇలా ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో మీ నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ ని ఎవరైతే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీ పేరు లేదో వాళ్ళు మీ పేరుని ఎంటర్ చేసుకోండి. మీ పేరుతో పాటు ఏదైనా ఐఫోన్ కానీ ఇంకా శాంసంగ్ కానీ లాంటివి ఏదైనా ఉంటే రిమూవ్ చేసేయండి. జస్ట్ మీ నేమ్ మాత్రమే కనిపించాలి. సో రిమైనింగ్ ఎడిషనల్ ట్యాగ్స్ కనిపించకూడదు. అది ప్రొఫెషనల్ గా ఉంటుంది. మీ ఫోన్ బ్రాండ్ నేమ్ కానీ దాని పక్కన మీ నేమ్ కానీ ఉంటే అది ప్రొఫెషనల్ గా ఉండదు. మీరు పెట్టుకోవడానికి మీరు ఇంట్రెస్ట్, నేను అలాగే పెట్టుకుంటాను సార్, అదే నాకు ప్రౌడ్ అంటే ఓకే, నో ప్రాబ్లం. సో మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా మనం వినడానికి కానీ మాట్లాడడానికి వెళ్తున్నామో అక్కడ మన నేమ్ మాత్రమే కనిపించాలి.
ఈ 30 డేస్ మీకు మీ నేమ్తో పాటు ఇక్కడ నేను రూల్ నెంబర్ పెట్టుకున్నాను 99 అలా కానీ, లేకపోతే మీ గ్రూప్ నేమ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి మీ ఇన్ఛార్జ్ మీకు గైడ్ చేస్తారు. ఆ విధంగా మీరు మోడిఫై చేసుకోవాలి. మోడిఫై చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఆ ప్రొసీజర్ తెలియాలి కదా. ఆ ప్రొసీజర్ ఏంటి అంటే పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయాలి. అందరు క్లిక్ చేయండి పార్టిసిపేట్ మీద. పార్టిసిపేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మీద క్లిక్ చేసి రీనేమ్ అని వస్తుంది. రీనేమ్ లో ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో మీ నేమ్ కరెక్ట్ గా ఉందో చెక్ చేసుకోండి. కరెక్ట్ గా లేకపోతే కరెక్ట్ చేయండి. మీ నేమ్ మాత్రమే ఉండాలి. మీ నేమ్, సర్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఉండొచ్చు. రిమైనింగ్ ఏదైనా ఉంటే దయచేసి రిమూవ్ చేసేయండి. 30 డేస్. 30 డేస్ తర్వాత మీ ఇష్టం. అండ్ అగైన్ మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో ప్రొఫెషనల్ మీరు మాట్లాడడానికి కానీ మీరు నేర్చుకోవడానికి కానీ మీ నేమ్ మాత్రమే కనిపించేట్టు ఉండండి. ఈ నేమ్ కి ముందు కానీ ఇది జాగ్రత్తగా వినండి. మీ నేమ్ కి ముందు కానీ మీ నేమ్ తర్వాత కానీ రూల్ నెంబర్ కానీ లేకపోతే మీ గ్రూప్ నేమ్ కానీ, మీకు గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ నేమ్ కానీ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత ఆ గ్రూప్ నేమ్ కూడా పెట్టుకోమంటారు. నెంబర్ అన్న పెట్టుకోమంటారు. దీంట్లో మీరు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ అయితే అది రీనేమ్ ఎలా చేయాలో నేర్చుకోండి. దట్స్ ఎనఫ్. రీనేమ్ ఎలా చేయాలో నేర్చుకోండి. రేపటి నుంచి మీకు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం మీరు ఆటోమేటిక్గా చేసేస్తారు. లాస్ట్ లో ఓకే కొట్టడం మర్చిపోకండి. మీరు ఓకే కొట్టడం మర్చిపోతే మీరు చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీరు ఓకే కొట్టడం మర్చిపోతే. మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే రాసుకొని పెట్టుకుని ఉంచండి. మన డౌట్స్ మొత్తం లాస్ట్ లో తీసుకుందాం. 10 మంది మధ్యలో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మనం డౌట్స్ అన్ని ఒకసారి తీసుకుందాం. ఆ డౌట్స్ రాసుకోండి ఫస్ట్. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఇది అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య తీసుకోవడం డిస్టర్బ్ అవుతుంది. వేరే వాళ్ళకి ఆ ఫ్లో అనేది మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంతవరకు ఓకేనా? ఇది ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయాలి. ఇట్లానా అందరూ? ప్రతిరోజు చేయాలి. అబ్బా ఏం సార్ ప్రతిరోజు చేయాలి సార్? నిజంగానే ఎట్లా అనవనంగా అనేస్తారు. ఏంటి సార్ మీరు చిన్నపిల్లలాగా మీరు భలే నేర్చుకుంటున్నారు సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకే చాలా అబ్బా ఇంత ప్రౌడ్గా ఇంత చిన్నపిల్లలు ఉన్నారనుకుంటున్నారు. చేయండి, ఇట్లా చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారు. ఎంతమంది చిన్నపిల్లలు చూద్దాం. ఏం సార్ రోజు మార్చాలి ఏం సార్ ఇది? అబ్బా రోజు మార్చలేదు సార్. అంతలా కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీకు రోజు మార్చకుండా ఉండే విధంగా ఒక విద్య నేర్పిస్తాం. కొంతమంది ఎవరైతే అనలేదు కదా వాళ్ళకు కూడా నేర్పిద్దాం. ఏమైంది? వాళ్ళు పెద్దలు అయిపోయారు, మనం చిన్నవాళ్ళు అయిపోయాం. సరే ప్రతిరోజు మార్చుకోండి. దీంట్లో డౌట్ ఏం లేదు. ప్రతిరోజు మీరు రీనేమ్ చేసుకోవాలి. జస్ట్ రాగానే ఫస్ట్ మీ నేమ్ కరెక్ట్గా ఉందో క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆ పర్మనెంట్ నేమ్ చెప్తా ఉన్నా కానీ ఓకే అది కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇది కూడా ప్రతిరోజు మీరు నేమ్ కరెక్ట్గా ఉందో లేదు చెక్ చేసుకోవాల్సిన బాధ్యతగా మీరు ఫీల్ అవ్వండి. మీరు ఓపెన్ చేసి వెంటనే పార్టిసిపేషన్లోకి వెళ్ళి నా పేరు కరెక్ట్గా చూపిస్తుందా లేదా, నా పేరు చూపిస్తుందా, చైనావాడి పేరు చూపిస్తుందా, వేరేవాడి పేరు చూపిస్తుందా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకుని కరెక్ట్ చేసుకోండి. సరే పర్మనెంట్గా ఏదో నేమ్ అంటున్నావు కదా ఏం చెప్తావా అంటే తప్పదా? ముందు ఏదో చెప్పేసిన తప్పదా? చెప్పాల్సిందే సార్ అనండి. చెప్పాల్సిందే సార్, వదిలిపెట్టేది లేదు. అట్లా అంటే కదా మీకు చెప్పేది. లేకపోయినా ఎట్లా కూడా చెప్పాలి ఇంక మరి. సో దానికి మీరేం చేయాలంటే మీరు అంతగా అడగాల్సిన అవసరం లేదు సార్, ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చెప్పేస్తాను. దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్లో జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అరే స్వామి మా దాంట్లో ఉంది కాబట్టి మేము లింక్ క్లిక్ చేయగానే జాయిన్ అయ్యాం మా మొబైల్ ద్వారా. అంతేనా? సో మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్, మీరు అందరూ ఇన్స్టాల్ చేస్తున్నారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అబ్బా అడుగున్నా నువ్వు ఇట్లా పైసలు అయ్యి అడుగుతావు నాకు తెలుసు ఇప్పుడు దాకా, అందుకనే నువ్వు ఇంత ముంచి అడుగుతున్నావు అనుకుంటున్నారు కదా మీరు. రిజిస్ట్రేషన్ అంటే ఎవరికి ఏం పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఈ 30 డేస్ జర్నీలో మీకు నేర్పించే ప్రతి యాప్ కూడా, మీరు నేర్చుకునే ప్రతి యాప్ కూడా ఫ్రీగా ఉండే వాటినే మేము సజెస్ట్ చేస్తాం. వాటి ద్వారా మీరు నేర్చుకోండి. ఇన్ కేసు పొరపాటున మీరు ఏదో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదో క్లిక్ చేసేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి డబ్బులు అడిగింది అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి డ్రాప్ అయిపోండి. ఈ 30 డేస్ జర్నీలో మీకు అన్ని కూడా ఫ్రీ యాప్స్ ని పరిచయం చేస్తారు. ఆ ఫ్రీ యాప్స్ ద్వారానే మీరు నేర్చుకుని ఓకే మీకు ఆ ఎఫెక్ట్ చేసే పొజిషన్ ఉంది, మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి మీకు కావాలి, మీకు అంత స్కిల్స్ మనకు ఉన్నాయి, లేకపోతే అవసరం ఉంది అన్నప్పుడు మీరు అది మీ పర్సనల్ ఇంటెన్షన్. 30 డేస్ అయిపోయిన తర్వాత అప్పుడు దాకా మరి అన్ని ఫ్రీనే. ఎవరైనా ఏదైనా అడిగినా ఎవరైనా ఇన్స్టాల్ చేసినా వెంటనే ఇన్ఛార్జ్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఈ 30 డేస్ ఫ్రీ జర్నీ. ఈ ఫ్రీ జర్నీలో ఫ్రీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం పైసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా ఆల్రెడీ. సో జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఇన్స్టాల్ చేస్తే ఫస్ట్ పేజ్ ఇలాగ వస్తుంది. కరెక్టేనా? మనం ఎప్పుడు ఓపెన్ చేయం, ఎందుకంటే మనకి లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోయి కనెక్ట్ అయిపోతుంది తప్ప మనం ఎప్పుడు కూడా జూమ్ యాప్ ఓపెన్ చేసి ఎట్లుంది ఏంటి మనం ఎప్పుడు చూడం. కొంతమంది ఇట్లా ఊపుతున్నారు, అవునా అంటే అవునండి, వాళ్ళు ఏమైనా ఓపెన్ చేసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ 60% ఎవరు కూడా జూమ్ యాప్ని దాంట్లో ఏముంది ఏంటి ఓపెన్ చేయరు.
ఆ లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, మనకు పని అవుతుంది అంతే కదా. మన దాంట్లో ఏమున్నా ఏంటి మనకెందుకు, ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అప్పుడు మనం ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఇప్పుడు దయచేసి ఎవరు ఓపెన్ చేయకండి. అక్కడ 111 3 నామాలు కనబడుతుంది. పార్టీ స్పేస్ ఒకసారి చూడండి. పార్టీ స్పేస్ లో టోటల్ గా 111 అంటే 3 నామాలు. నా పేరు కూడా త్రినాథ్ కాబట్టి 3 నామాలకు మ్యాచ్ అయింది, బాగుంది. సో అందుకోసం ఎవరు డిస్కనెక్ట్ కాకుండా ఇట్లానే ఉండండి, పాయింట్స్ రాసుకోండి. ఆ జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అని కనిపిస్తుంది. సైన్ అప్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. రాసుకోండి కావాలంటే. ఓపెన్ జూమ్ యాప్ దేనికి, ఇది పర్మనెంట్ గా మన నేమ్ పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పర్మనెంట్ గా మన నేమ్ కరెక్ట్ గా ఉండాలి. రేపటి నుంచి మీ నేమ్ ఎందుకు పెట్టుకోలేదు, మీ నెంబర్ ఎందుకు పెట్టుకోలేదు, మీ రూల్ నెంబర్ ఎందుకు పెట్టుకోలేదు, మీ గ్రూప్ నేమ్ ఎందుకు పెట్టుకోలేదు, మనల్ని ఎవరిని ఏ మాత్రం అడగడానికి అడుగుతారు వాళ్ళు, కానీ మనం ఇచ్చే సమయం ఇవ్వకూడదు, మనం అలాంటి అవకాశం ఇవ్వకూడదు. మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా, స్పీకర్ గా మనం ఎదిగే క్రమంలో ఉన్నాం కాబట్టి మనం ఏదైతే ప్రొఫెషనల్ అని చెబుతున్నారో, మాకు కొంతమంది గురువులు చెప్పారు, మేము మీకు నేర్పిస్తుంది సేమ్ యాజ్ ఇట్ అది నేర్పిస్తాం తప్ప మేమేమి రీసెర్చ్ చేసి అదేదో మేము కనిపెట్టింది ఏం కాదు. ప్రొఫెషనల్ గా ఉండాలి, కొన్ని ఫండమెంటల్స్ మనం ఫాలో అవ్వాలి. మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు, సేమ్ యాజ్ ఇట్ మీకు కాపీ పేస్ట్ చేస్తున్నాం అంతే. సో మీరు కూడా రేపు ఇలాంటి సెషన్ ఇచ్చినప్పుడు మీరు కూడా కాపీ పేస్ట్ చేయండి. సో సైన్ అప్ క్లిక్ చేయాలి. మీరు జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేజ్ వచ్చిందా, పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్ అప్ ఇది. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు సెకండ్ పేజ్ వస్తుంది. ఆ సెకండ్ పేజ్ లో గూగుల్ ఆర్ ఫేస్బుక్ అంటే ఈ రెండిట్లో దేనితో ఒక దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ ఆర్ ఫేస్బుక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో మీరు ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్ లో ఇలా వస్తుందండి. ఇది లాస్ట్ లో ఉంటుంది, ఫస్ట్ లో టాప్ లో వేరే ఉంటాయి. ఈ డౌన్ మీరు పేజ్ ఓపెన్ చేసిన వెంటనే అంటే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఫస్ట్ పేజ్ లో డౌన్ సైడ్ లో మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీటింగ్ చార్ట్ కాంటాక్ట్స్ మోర్ ఉంటుంది చూసారా. ఈ మోర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. అంటే మీ ప్రొఫైల్ అంటే లైక్ మీ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, మోర్, క్లిక్ ఆన్ మోర్. అక్కడ మీకు వెతకండి. ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే క్లిక్ ఆన్ మోర్ క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్లో మీ ఫోటో కనిపిస్తుంది. అబ్బా ఇంత అందంగా ఉన్నానంటే అనుకోండి మీరు నిజంగానే అందంగా ఉంటారు. సో ఒక్కసారి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్ లో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది. దాన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకండి. అది ఇన్ కేస్ ప్రాపర్ గా లేకపోతే డిస్టర్బ్ చేసి మీ ఫస్ట్ నేమ్ ఏముంది, లాస్ట్ నేమ్ ఉంది క్లియర్ గా ఎంటర్ చేయండి. లాస్ట్ లో డిస్ప్లే నేమ్ అని ఉంటుంది. ఆ డిస్ప్లే నేమ్ ఈ 30 days జర్నీలో మీకోసం మీకు ఏమైతే నేమ్ మీ ముందర కానీ వెనక కానీ మీ గ్రూప్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ పెట్టుకోమని మీ ఇన్ఛార్జెస్ రేపు కానీ లేకపోతే 1 or 2 days లో కన్ఫర్మ్ చేస్తారు. ఆ కన్ఫర్మ్ చేసినది ఏ ఫార్మేట్ అంటారో ఆ ఫార్మేట్ వెంటనే మీరు జూమ్ లోకి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ ముందే చేసుకోండి. ఈ సెషన్ అయిపోయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు మీ నేమ్ ని మార్చేసుకుని పెట్టుకొని సిద్ధంగా ఉండండి. ఇలా పెట్టుకోండి అన్న వెంటనే మీరు ఇక్కడికి వెళ్ళిపోయి డిస్ప్లే నేమ్ మాత్రమే మార్చండి. రిమైనింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మార్చాల్సిన అవసరం, డిస్ప్లే నేమ్ మాత్రమే మార్చాలి. మీరు డిస్ప్లే నేమ్ మార్చేసి లాస్ట్ లో ఏం చేయాలి, లాస్ట్ లో సేవ్ చేయాలి. సేవ్ చేయడం మర్చిపోయారు అనుకోండి, మీరు చేసిందంతా గోవిందా గోవిందా. మీరు సేవ్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి. మనం అన్ని చేస్తాం. చాలా మంది ఏంటంటే అన్ని చేశాను సార్ అన్ని చేశాను సార్ అయినా అసలు రావట్లేదు సార్, ఏంటో ఎందుకు వచ్చింది. సేవ్ చేయకపోతే సేవ్ చేసుకోవాలి. మనం సేవ్ చేసుకోకపోతే మనం చేసిందంతా ఇంత టైం అంతా వేస్ట్ అయిపోతుంది. లాస్ట్ లో సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫాస్ట్ గా మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ కనిపిస్తుంది, లాస్ట్ నేమ్ కనిపిస్తుంది, డిస్ప్లే నేమ్ కనిపిస్తుంది, అయిపోయింది అనుకుంటారు అంతే. అయిపోయినాక బ్యాక్ బటన్ క్లిక్ చేసేస్తారు, బయటకు వచ్చేస్తారు. బట్ పైన ఉంటుంది సేవ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సేవ్ బటన్ క్లిక్ చేస్తేనే మీకు సేవ్ అవుతుంది. సేవ్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇలా మీకు ఇంకో విండో వస్తుంది. ఆ విండోలో డిస్ప్లే నేమ్ కనిపిస్తుంది. డిస్ప్లే నేమ్ కరెక్ట్ గా ఉందో క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగా, ఎంతమంది గుర్తుంది? ఇందాక ఒక ప్రశ్న అడిగాను, ఎంతమంది గుర్తుంది? ఉందా? మౌనిక గారు గుర్తుందా? ఇట్లా చేస్తున్నారు చెప్పండి. మనం ఏం ప్రశ్న అడిగాను నేను? అడిగారు సార్. సేవ్ చేసుకోవాలి అని అడిగారు. నేను ప్రశ్న మేడం ప్రశ్న ఒకటి అడిగా, మీరు గుర్తులేదు అయితే. నాకు తెలిసి 90% ఎవరు గుర్తుండదు, అందుకని అడిగా నేను. ఆ 10% ఎవరా, ఆ మహానుభావులు ఎవరా తెలుసుకుందామని అడిగా. గుర్తుంది ఎవరికైనా? ఒక ప్రశ్న అడిగా, బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం, తర్వాత అడుగుతాను నేను అని చెప్పాను. సార్ మీరు ఏదో వెళ్ళిపోతున్నారు సార్, అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు, అది రాసుకుంటున్నారు ఇది రాసుకుంటున్నారు, ఏడ గుర్తుంటుంది సార్? జాన్ బాబు గారు ఇలా అంటున్నారు, అవును ఏడ గుర్తుంటుంది సార్? ధర్మరాజు గారు
ధర్మరాజు గారు చెప్పండి సార్. సార్ మోర్ ఆప్షన్ అంటే లేకపోతే 3 డాట్స్. ధర్మరాజు గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. మీకు ఎంత మెమరీ సార్, వాట్ ఏ వండర్ఫుల్ సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్. సో కరెక్ట్ అండి. మోర్ ఆప్షన్స్ లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఏమున్నాయి చూసారా? అందరు చూసారా? ఎవరినైనా అడగచ్చా? సిద్ధమా? ఎవరినైనా అడగచ్చా? బండారు వెంకన్న గారు సార్ మిమ్మల్ని అడగచ్చా సార్? సార్ బిజీగా ఉన్నట్టున్నారు. లిఖిత గారు మోర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్స్. అడగలేదు సార్, నేను అడగలేదు సార్. ఎవరు బండారు రైట్ రైట్ రైట్, సారీ సార్, కరెక్ట్ కరెక్ట్, చెప్పండి సార్. బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్స్. ఇంకేమున్నాయి సార్? ఇంకేమున్నాయి? డిస్కనెక్ట్ ఆడియో. వండర్ఫుల్. ఇంకా సార్? మీటింగ్ సెట్టింగ్. బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా మీకు? బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్స్. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఇంకా మీరు వేరే బిజీగా ఉన్నారేమో అని చెప్పి నేను వేరే వాళ్ళని అడిగాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో లిఖిత గారు మేడం చెప్పండి మేడం, మీకేమున్నాయి? ల్యాప్టాప్ మోడ్ లో క్యాప్షన్స్, రికార్డ్, నోట్స్, వైట్ బోర్డ్. మీకు ల్యాప్టాపా? వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా మొబైల్ ఉన్న వాళ్ళు ఎవరు? జాన్ బాబు గారు ఉన్నారా? మొబైలేనా? సార్ మొబైలే సార్. యా ఫ్రెండ్స్, మెంటర్స్ మీరు ఎవరు? మొబైలే సార్ నాది. మెంటర్స్ మీరు ఎవరైనా ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు నన్ను రిమూవ్ చేయాలి. స్పాట్ లైట్ ఈ మీటింగ్ నుంచి రిమూవ్ చేయకండి, దండం పెడతాను మీకు. నేను మళ్ళీ రావాలని చాలా టైం పట్టింది. సో స్పాట్ లైట్ రిమూవ్ చేస్తే వాళ్ళు మాట్లాడేది రికార్డులో బాగుంటుంది. యా జాన్ బాబు గారు. సార్ నాకు ఆప్షన్ అండ్ 3 డాట్స్ కూడా ఎక్కడ కనిపించలేదు సార్. మోర్ ఆప్షన్ కూడా. మోర్ ఆప్షన్ లేదా మీకు? 3 చుక్కలు ఉంటాయి చూడండి లాస్ట్ లో. సార్ అది కూడా కనిపించలేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు. ఏమన్నా మీకు లాస్ట్ క్యాప్షన్స్ తో క్లోజ్ అయిపోయింది సార్. ఉంటుంది చూడండి సార్, క్యాప్షన్స్ పక్కన చిన్నగా 3 చుక్కలు ఉండేది, ఒకటే ఒక చుక్క ఉంటుంది. లేదు సార్, జూమ్ కూడా చేసిన. జూమ్ చేశారా? ఏదైనా యాప్ అయినా అప్డేట్ చేయమంటారా సార్? లేకపోతే ఏం అవసరం సరే చూద్దాం. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ నేను ఇక్కడ చాట్ బాక్స్ లో కానీ నా పేరు పక్కన పెడతాను. అది ఒకసారి మీకు ఏమేమి ఆప్షన్ వస్తే నాకు పంపించండి. నేను ఫస్ట్ ఒకసారి చూస్తాను, మీకు గైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. నా నేమ్ పక్కన నా నెంబర్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎస్ సీతారామయ్య గారు సార్ చెప్పండి సార్. సెట్టింగ్స్ లో వేరే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ ఉన్నాయా? మోర్ ఆప్షన్ లో మీటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, డిస్కనెక్ట్ ఉంది. మీటింగ్ సెట్టింగ్స్ లో వేరే ఆప్షన్ ఇంకా ఉన్నాయి. రైట్ థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ షో మీటింగ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యా ఫ్రెండ్స్, ఎవరికైతే మీటింగ్ సెట్టింగ్స్ మోర్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదు, ఇట్లా లేదు చేయండి చూద్దాం. రామారావు గారు మీకు లేదా? బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు మోర్లో. రామారావు గారు లేదు, ప్రదీప్ గారు లేదు. ఇంకా ఇట్లా పెట్టండి. ఎవరికైతే లేదో చూడండి ఒకసారి, మోర్ ఆప్షన్ లో చూడండి. చూసి ఇలా పెట్టండి. హ్యాండ్ రైజ్ చేయకండి. వర్చువల్గా మన ఆప్షన్స్ హ్యాండ్ రైజ్ చేయకండి, ఇట్లా పెట్టండి. మనం చూస్తుంటే నన్ను ఆశీర్వదిస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది నన్ను ఆశీర్వదిస్తున్నందుకు. ఇట్లా పెడుతుంటే నిజంగానే ఆశీర్వదిస్తున్నట్టు బాబా లాగా, మహాకాళీ లాగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకోసం ఇలా పెట్టమన్నా. మీకు లేదు కదా, మీకు లేదు కాబట్టి ఇట్లా పెడితే ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ మాకు వస్తాయని చెప్పి మనం పెట్టమన్నా. మీ అందరూ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైతే ఉన్నాయో ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్ చెప్తాను, లేని వాళ్ళకి ఒక ఆప్షన్ చెప్తాను. ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉందో మీరు అందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. అంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు అదృష్టవంతులు కాదా అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ గురువు అసలు అల్టిమేట్. వాళ్ళు ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదో వాళ్ళు అల్టిమేట్, ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. నాకు కూడా లేకుంటే బాగుండేవి, నేను కూడా అల్టిమేట్ అయి ఉండేవాడిని, అనవసరంగా ఉంది నా దగ్గర అనుకుంటున్నారా? సరే, ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, లేని వాళ్ళు ఏమి నిరుత్సాహపడకండి. మీకు అల్టిమేట్ అని చెప్పాను కాబట్టి మీకు అల్టిమేట్ ఆప్షన్ మీకు చెప్పి వెళ్తా ప్రయత్నం చేస్తాను నేను. ఉన్న వాళ్ళు దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, లేని వాళ్ళు
నేను ఖచ్చితంగా మీకు వండర్ఫుల్ ఆప్షన్ చెప్తాను. ఈలోపు ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే ఏం చేయాలి, ఇన్ కేస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది, మొబైల్ అప్డేట్ అయింది, అప్పుడు నాకు ఆప్షన్ వస్తే ఏం చేయాలి తెలియాలి. కాబట్టి మీరు అందరూ చేయండి. మొబైల్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు నేను చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ల్యాప్టాప్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు నేను చెప్తాను, మీరేమి హడావుడి పడకండి. సార్ మొబైల్ వాళ్ళనే పట్టించుకుంటున్నారు సార్, మా ల్యాప్టాప్ వాళ్ళని పట్టించుకోవట్లేదు సార్, ఈ పెద్దోళ్ళు ఉన్నారే, అలాంటి ఏం అవసరం లేదు. అందరికీ అన్ని విషయాలు చెప్పే తీరి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అయితే మొబైల్ వాళ్ళు చూడండి, ఎందుకంటే మొబైల్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొబైల్. దాంట్లో ల్యాప్టాప్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, దాంట్లో ఆప్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొబైల్లో ఉన్న వాళ్ళు మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి, ఇప్పుడు వెళ్ళండి, పర్లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి, లేకపోతే నాకు ఇంకా బ్రహ్మాండమైన ఆప్షన్ చెప్తాను సారు, నేను వెయిట్ చేస్తా అని చెప్పి ధీమాగా చూడండి. ఈ ప్రాసెస్ ఎట్లా ఉందో ఏంటో చూడండి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది, దాంట్లో బ్లర్ మై వీడియో ఉంటుంది. బ్లర్ మై వీడియో క్లిక్ చేయండి. బ్లర్ మై వీడియో లాస్ట్ దాకా అందరూ ఉండండి. ఇవన్నీ చెప్తున్నాడు లేకపోతే ఏదో ఉన్నాయి అనుకుంటే కష్టమే. లాస్ట్లో కొన్ని దాచిపెట్టి ఉంచా, కొన్ని సహజ ఖనిజాలు దాచిపెట్టి ఉంచాను నేను, అవి అప్పుడు రిలీజ్ చేస్తా, అప్పుడు దాకా ఉండే వాళ్ళకి మాత్రమే అవకాశం. సో అల్టిమేట్ ఆప్షన్స్ ఉంటాయి లాస్ట్లో. సో నెక్స్ట్ క్లిక్ చేశారు కదా, బ్లర్ మై వీడియో పెట్టండి. బ్లర్ మై వీడియో అమ్మమ్మమ్మ చెప్పకుండానే పెట్టేస్తారు, అందరూ ఫాస్ట్గా ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు బ్లర్ మై వీడియో పెట్టండి. చూసారా నా బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో? ఇది మా వాల్ అనుకుంటున్నారు కదా మీరు, చాలా మంది అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారా? ఇప్పుడు థియేటర్లో ఉన్నాను నేను, ఇప్పుడు గ్రంథాలయంలో ఉన్నానా? సో ఇలా మీరు కూడా మార్చుకోవచ్చండి. చూసారా ఎంత అద్భుతంగా ఉంది నా ఆఫీసు? వస్తారా? మార్చేస్తారు మీరు కూడా ఫాస్ట్గా. సో మనం ఎందుకు మార్చుకోవాలి? సో ఇలా ఎందుకు మార్చుకోవాలి అంటే, మనం ప్రొఫెషనల్గా కనిపించాలి అంటే, మనం ప్రొఫెషనల్గా మాట్లాడాలి అన్న, మనం సెషన్ చెప్తున్నప్పుడు కానీ మన సెషన్ వింటున్నప్పుడు మనం ప్రొఫెషనల్గా ఉంటేనే ఆ స్కిల్స్ మనకి ఆటోమేటిక్గా వస్తాయి. నేను ప్రొఫెషనల్ అవ్వాలి అనే స్కిల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన మైండ్లో నుంచి వస్తాయి. మన మైండ్లో నుంచి వచ్చి ఇలాంటి వాటిని మన బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉంచుకుని లేదా ఏదో డిఫరెంట్గా ఉంచుకుని రోజుకి చేంజ్ చేస్తుండాలి. అక్కడ టాపిక్ అనుగుణంగా కొంచెం నీట్గా ఉండే విధంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు బ్లర్ పెట్టారు కదా, బ్లర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఏమైతే బీరువాలు, కట్టెలు, బంగారం, వెండి అవన్నీ మీరు పెట్టుకుంటారు కదా, అవి మాకు కనిపించకుండా ఉంటాయి. ఆ బ్లర్ చేయడం వల్ల ఇది బంగారమా వెండి అని మాకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బ్లర్ చేశారనుకోండి, అది మాకు తెలియదు. సో ప్రొఫెషనల్గా మనం కూర్చునేప్పుడు ఎప్పుడైనా సరే మన బ్యాక్గ్రౌండ్లో ఏమున్నాయో ఎదుటి వాళ్ళకి కనిపించకూడదు. ఎందుకంటే ఎదుటి వాడు ఐ కాంటాక్ట్ ఎప్పుడు కూడా మనమే కనిపిస్తుంది, మన బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంటుంది. ఏంటి వెనకాల ఏదో బీరువా ఉంది, అది ఇనపదా, ప్లాస్టిక్ దా, కాటన్ దా, ఇట్లా ఏదేదో తిరుగుతూ ఉంటాయి అనమాట. సో అలా తిరగడం వల్ల మనకిచ్చే నష్టమేం లేదు. బట్ అన్వాంటెడ్లీ అతను ఏదో నేర్చుకోవాలనుకుని వచ్చాడు. సో మన వల్ల డైవర్షన్ ఎందుకు అవ్వాలి? మన వల్ల డైవర్షన్ కాకుండా ఉండడం కోసం సో దాంట్లో బ్లర్ పెట్టుకోండి ఫస్ట్. సార్ మాకు లేదు సార్, ఏం చేయమంటారు సార్? మీకు కూడా చెబుతాను. సో ఎవరికైతే ఉందో వాళ్ళు బ్లర్ పెట్టుకోండి. ఇన్ కేస్ ఇలాంటిది ఏదైనా సరే మీరు బ్యాక్గ్రౌండ్ లాంటివి మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే దానికి చెప్తాను, స్టెప్స్ చెప్తాను, రాసుకోండి. మీరు గూగుల్లో క్లిక్ చేయాలి. గూగుల్, మన మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా, గూగుల్లో క్లిక్ చేసిన తర్వాత జూమ్ రాసుకోండి. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ రాసుకోండి. రేపు పొద్దున్న అప్డేట్ అయినప్పుడు మీకు కూడా రావచ్చు. అప్పుడు మళ్ళీ ఈ సెషన్ మనకు ఉండకపోవచ్చు కాబట్టి ముందుగానే తెలుసుకుని ఉండండి. ఉన్న వాళ్ళకి మీరు గైడ్ చేయొచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్, సో జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి అక్కడ మీకు మంచి సీనరీస్ కనిపిస్తాయి, మంచి ఫొటోస్ కనిపిస్తాయి, మంచి కొన్ని 1 or 2 seconds వీడియోస్ కూడా కనిపిస్తాయి. అంటే గలగల పారుతున్న గోదారిలా అలా మీకు నదులు, సముద్రాలు కదులుతున్నట్లుగా, యానిమేషన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, ఆ కొబ్బరి చెట్టు కింద ఒక కుర్చీ చేసుకుని కూర్చున్నట్లుగా ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి, ఆ టెంకాయ వచ్చి మన నెత్తిమే పడిద్దేమో సార్ అని అట్లాంటి ఏం పడవండి. అలాంటి ఏం పడవు. హ్యాపీగా అలాంటి కొన్ని ఏమైతే బాగుంటాయో సీనరీస్ ప్రకారం వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయకండి, ఇప్పుడు చేశారంటే మొత్తం అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయకండి, చూస్తున్నా కొంతమంది చేస్తారు, అందుకని ఇప్పుడు ఏం చేయకండి దయచేసి అంటున్నా. మీరు నవ్వుతున్నారు, నాకు అర్థమైపోతుంది. అందరినీ పరిశీలిస్తూనే ఉంటాం ఇక్కడ, తప్పదు. ఇంకా అందరినీ పరిశీలించి ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు, ఏం జరుగుతుంది, అసలు డైవర్షన్ అవుతుందా, బాగుంటుందా లేదా అని కూడా అబ్జర్వ్ చేయాల్సింది. స్కిల్స్ మనందరికీ ఉంటాయి. మీరు కూడా ఒక ట్రైనర్ అయిపోతున్నారు కాబట్టి మీరు ఇంకా అదే పనిలో ఉన్నారు. దయచేసి వచ్చేయండి, ఏం చేయకండి, పాయింట్స్ రాసుకోండి కావాలంటే.
గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని మీరు మళ్ళా ఇక్కడ ఇక్కడే ఎక్కడది ఉన్నారు ఇక్కడే మోర్లోకి వెళ్ళండి. మోర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అటాచ్ చేసుకుని ఉంటుంది ఒక ఆప్షన్. కావాలంటే చూడండి, ఇప్పుడు ఎవరు అటాచ్ చేయకండి, ఒకసారి చూడండి. మోర్లోకి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేసిన తర్వాత అటాచ్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అటాచ్మెంట్ ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు అటాచ్ చేసుకోవాలి. ఏమైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో ఆ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవి మీరు అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకుంటే ఎన్నైనా అటాచ్ చేసుకోవచ్చు, లిమిటేషన్స్ ఏం లేదు, ఎన్నైనా అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు. సార్ ఇప్పుడు మనం ల్యాప్టాప్ వాళ్ళ గురించి చూద్దాం. సార్ మా గురించి వదిలేసారు సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఎవరు ఆప్షన్స్ లేని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి కూడా చెప్తానండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మీ స్క్రీన్ కనిపిస్తుందా, మీ ఫోటో కనిపిస్తుందా, లైక్ మీ వీడియో కనిపిస్తుందా, ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి, మౌస్ తో రైట్ క్లిక్ చేయండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే, మొబైల్లో ఉన్న వాళ్ళకి ఆప్షన్ పనిచేయదు. సో ల్యాప్టాప్ రేపో ఎల్లుండో మీకు కూడా ఒక మంచి ల్యాప్టాప్ ఆ భగవంతుడు మీకు కలిగించాలని నేను కోరుకుంటున్నా. ఆ ల్యాప్టాప్ వచ్చినా మీకు ఆప్షన్ తెలియాలి కాబట్టి మీరు మీ వీడియో ఏది, ఇప్పుడు నేను వీడియో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ నా వీడియో ఉంది, ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కొన్ని ఆప్షన్ ఫస్ట్ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు మీ వీడియో మీద రైట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టండి. పెట్టారా? సూపర్ అండి, సూపర్ వండర్ఫుల్. సార్ ఎంత ముందాగా ఏదో బీరువా ఉంది, దాంట్లో ఎట్లా చేయాలా, ఏం చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, మా ఇంటికి ఎట్లా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నా. బ్లర్ పెట్టేశారు, నాకేం కనబట్లా. వీరు ఎట్లా తీసుకెళ్ళాలి నాకు ప్లాన్ రావట్లేదు, అంతే. అలాగే బ్లర్ పెట్టుకోండి. మీరు కూడా ఇట్లాంటి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి సేమ్ ప్రొసీజర్, మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ సేమ్ ప్రొసీజర్. గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి అక్కడ మంచి మంచి సీనరీస్ కనిపిస్తాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ యాడ్ చేయాలని చూస్ వీడియో ఫిల్టర్ ఉంది కదా, చూస్ వీడియో ఫిల్టర్, ఇది ల్యాప్టాప్ వాళ్ళకి. చూస్ వీడియో ఫిల్టర్ దాంట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాలి. మీరు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఇది ప్రతిరోజు ఏంటి ప్రతిరోజు వెరైటీగా మీరు యాడ్ చేస్తూ ఉంటే, ఏంది నిన్న వచ్చింది ఆయన సదా జగ్గుల గారు, నేను వచ్చిన ఆయన ఈయన వేరే ఆయన వెరైటీ పెడుతున్నాడు అని అనుకోవాలి. అట్లా మీరు ప్రతిరోజు డిఫరెంట్ గా, మరీ కాంప్లికేటెడ్గా ఉండకూడదు. చాలా సింపుల్ సిటీగా, సో చాలా క్లియర్ గా, చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. అలాంటి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయండి. సార్ ఏంటి సార్, ఈశ్వర్ గారు ఏంటి సార్, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏమైనా మాట్లాడాలా? అవును సార్, యాక్చువల్ గా మీరు చెప్పిన అన్ని నా మొబైల్లో అవి లేవు సార్, ఆప్షన్స్ అన్ని డోర్లో కూడా లేవు. అందుకనే లేని వాళ్ళని వెయిట్ చేయమన్నా. పేషెన్సీ ఉందో చెక్ చేసా, మీకు పేషెన్సీ ఉంది, వెయిట్ చేశారు. మీ గురించి కూడా వస్తున్నా నేను. మీకు లేని వాళ్ళకి కూడా మనకు ఆప్షన్ ఉంది, చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ శ్రీశైలం గారు, సార్ చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, హిమాలయ పర్వతం బాగా వెళ్ళిపోయినట్టున్నారు. చల్లగా ఉంటుందని వెళ్ళిపోయాను సార్. చెప్పండి సార్. అది బ్లర్ అనేది నాకు కంప్యూటర్ లో కనబడటం లేదు సార్. బ్లర్ మీరు మీ వీడియో మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, బ్లర్ మై వీడియో ఉంటుంది. రైట్ క్లిక్ చేయండి, మీ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత బ్లర్ మై బ్యాక్గ్రౌండ్, మ్యూట్ మై ఆడియో, స్టాప్ వీడియో, అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, చూస్ వీడియో ఫిల్టర్. అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాంట్లో నన్ను కానీ బ్లర్ మై కానీ ఉంటుంది, మీకు సపరేట్ గా లేదు. నన్ను ఉంది సార్, కానీ బ్లర్ మాత్రం లేదు. మీరు దురదృష్టవంతులు, ఇంకా బ్లర్ చేసే అవకాశం లేదు మీకు. మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, లేదు అసలు. మీరు ప్రొఫెషనల్ గా ఉండాల్సిందని చెప్పి మీ సిస్టమ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీదేది యాపిలా జాంకాయ? చెప్పండి, పర్లేదు. యాపిలా జాంకాయ మీ ల్యాప్టాప్? గోపాలకృష్ణ గారు సార్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇంతవరకు నాకు జూమ్ లింక్ రాలేదు, అందుకు నేను మధ్యలో మిస్ అయినా ఒకసారి మీకు మళ్ళీ రికార్డ్ పంపించే ప్రయత్నం చేస్తాం. మెంటర్స్ అండ్ కోమెంటర్స్ అండ్ ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ గారి పేరు రాసుకోండి. పర్సనల్ గా నేను
చెప్పాను కాబట్టి రికమెండ్ చేశాను కాబట్టి పంపించారని చెప్పండి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సార్ కూడా నా పేరు చెప్పండి. యా సార్, మీకు పంపించే ప్రయత్నం చేసి మిగిలిన వాళ్ళని హ్యాండ్ డౌన్ చేసేయండి. లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయాల్సింది. అర్థం కాని వాళ్ళు కొంచెం వీడియోని రికార్డ్ చేసి రికార్డులు వింటూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్లో ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని తీర్చే వెళ్తాను నేను. బట్ ఇంకా మనం కొన్ని ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మనం దాంట్లో వెళ్దాం. ఖచ్చితంగా మీ డౌట్స్ రాసి పెట్టుకొని మనం లాస్ట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం సార్? ఇప్పుడు వరకు మనం పార్టిసిపేట్ గా ఎలా లిజనింగ్ నేర్చుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఇక నుంచి అయిపోయింది. మనం నేర్చుకున్నాం, పర్లేదు, ఓకే, ఓ మాదిరిగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్పించే లెవెల్కి వచ్చేసామండి. యాహూ అనండి, యాహూ. ఏం చిన్నపిల్లలు చేసి పడేస్తాను నువ్వు మరి దారుణంగా. ఏంది ఇది? మీకు ఏదైనా స్ట్రెస్ ఉంటే అట్లీస్ట్ చదివిన పోతుంది హూ అనగానే అనట్లే. అందుకని ఇట్లా స్టక్ అయిపోయినాయి. ఏం నేను చెప్తే ఎవరు చేసలేదు. సరే ఏం చేద్దాం అంటే, ఎందుకు సార్ ఒక్కరోజు వచ్చేవాడి గురించి ఎందుకు పట్టించుకుంటారు సార్ మీరు? రోజు వచ్చి మీ పార్టిసిపేట్ గురించి మీరు ఇందాక ఎవరి పేరు పైన ఉందని టక్కని చెప్పారు. సో మాకెందుకు చేస్తారు? చాలా మంది చేశారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఏంటంటే, మనం హోస్ట్ గా, అంటే మనం ఎట్లా హోస్ట్ గా క్రియేట్ చేయొచ్చు, ఎలా మనం ఆ లింక్ ని ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకోవాలి. ఉందా మీకు నిజంగా ఇంట్రెస్ట్ గా ఉందా? ఇప్పుడు దాకా పార్టిసిపేట్స్ సార్ మేము పార్టిసిపేట్స్ గా మస్తు నేర్చుకున్నాం సార్, ఇంకా హోస్ట్ గా చూద్దాం, జర టైం ఉంది కదా. నేర్చుకోంటారా? హోస్ట్ గా కూడా నేర్చుకుంటారా? మీ లింక్ క్రియేట్ చేసి మీరు కూడా షేర్ చేస్తారా? లిఖిత గారు, మేడం నమస్తే. నేర్చుకుంటారా? హ్యాండ్ రైజ్ చేస్తలేదు ఎవరు? కొంతమంది వేస్తున్నారు, కొంతమంది పేర్లాగా 2 వర్క్ చేస్తున్నారు. మేబీ ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నారో మరి ఇంకేమైనా వర్క్ చేస్తున్నారు తెలియదు, కానీ డిఫరెంట్ గా చేస్తారు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా నేర్చుకుంది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ స్పీకర్స్ అయిపోయాం, ట్రైనర్స్ అయిపోయాం. వై బికాస్ మీరు ఏ రోజైతే ఎన్రోల్మెంట్ చేసుకుని, ఏ రోజైతే ఎప్పుడు జరుగుతాయి సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని మీరు ఈగల్గా వెయిట్ చేసిన మరుక్షణం నుంచి మీరు స్పీకర్ గా ట్రైనర్ గా అయిపోయారు. జస్ట్ ప్రాక్టికల్ గా ఎలా మనం చెప్పాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే స్కిల్స్ ని మీరు అడాప్ట్ చేసుకునే ప్రయత్నం ఉన్నారు. మీరు ఆల్మోస్ట్ మెంటల్లీ యువర్ రెడీ. ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా మీరు రెడీగా ఉన్నారు. జస్ట్ ఆ స్కిల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు రెడీ అయిపోయారో లింక్ క్రియేట్ చేయాలిగా. మరి మనకంటూ రండి అని చెప్పి వేదిక ఎక్కడ ఉండదుగా. మనం లింక్ క్రియేట్ చేసి కావాలంటే మన ఫ్రెండ్స్కి పంపించి మాట్లాడచ్చు. అదే మనం వేదిక మనం క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి ఏం చేయాలంటే, ఖచ్చితంగా మీ గూగుల్లో, మీ మొబైల్లో జూమ్ యాప్ ఉండాలి. సార్ మా అందరి దగ్గర ఉంది సార్ జూమ్ యాప్. సో మొబైల్లో జూమ్ యాప్ అందరికీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో పర్మనెంట్ నేమ్ కోసం ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెడీగా ఉన్నారు? పర్మనెంట్ నేమ్ రేపు నేను మళ్ళీ చూస్తా. సార్ ఆయన ఏదో ఐఫోన్ వచ్చింది సార్, ఈయన చైనా ఫోన్ వచ్చింది సార్, ఈయనేమో పేరు ముందు ఏదో పెట్టుకున్నాడు సార్ అని అనకూడదు. అందరూ మన పేరుతో మనం రావాలి. రైటా? పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ రోజు ఎవరు చెప్పకూడదు ఇక్కడ. సో మీరు సెషన్ అయిపోయిన వెంటనే పర్మనెంట్ గా మీ నేమ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటో మీరు ప్రాక్టికల్ గా చెక్ చేయండి. చెక్ చేసి నా నెంబర్ కనిపిస్తుంది, రాసుకుని స్క్రీన్ షాట్ నాకు పంపించండి. అప్పుడు అమ్మయ్యా వీళ్ళందరికీ నేను చెప్పగలిగాను, వింటున్నారు అనుకుంటాను. రైట్? మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్రెడీ. సో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, ఒక లింక్ క్రియేట్ చేయబోతున్నాం. సో లింక్ ఎందుకు క్రియేట్ చేయబోతున్నాం? ఏదో ఒక మీటింగ్ మనం కండక్ట్ చేయబోతున్నాం మన గ్రూప్ వాళ్ళతో. సో మీకు గ్రూప్ క్రియేట్ చేస్తారు, పర్సనల్గా ఇండివిజువల్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ లో మీకు ఒక 6 మెంబర్స్నో 5 మెంబర్స్నో యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలాంటి గ్రూప్ని క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు దాంట్లో ఏం చేస్తారంటే, మీరు క్రియేట్ చేసిన లింక్ ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎవరైతే వస్తారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలా మాట్లాడి లింక్ క్రియేట్ చేయాలి కదా. లింక్ క్రియేట్ చేయడానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. మీరు మళ్ళీ ఇంకొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లింక్ క్రియేట్ చేయడం ఎలా, కాన్సన్ట్రేషన్ ఇది చూడండి. లింక్ ని ఎలా క్రియేట్ చేయాలి. సో మీరందరూ ఎక్కడే ఉన్నారా లేదా అనే ఉద్దేశంతో కొంచెం మిమ్మల్ని రెడీ చేయడానికి కొంచెం మాట్లాడాను. ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉండండి, సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది మనం లైఫ్ లాంగ్ యూటిలైజ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా పార్టిసిపేట్ గా కొన్ని ఆప్షన్స్ ఏదో విధంగా మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అప్పుడున్న స్థితిగతులకు అనుగుణంగా అవసరాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. బట్ ఈ కోహోస్ట్, ఈ మేనేజ్ అనేది మనం నేర్చుకోలేము. వై? బికాస్ మనకి ఇది రెగ్యులర్ గా మనకి రాదు. రెగ్యులర్ గా ఈ సెషన్స్ లో ఈ కోహోస్ట్ గురించి మనకి ఇక్కడ డిస్కషన్ రాదు. సో అందుకని జాగ్రత్తగా ఈ రోజు మాత్రమే మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ
హోస్ట్గా ఎలా లింక్ క్రియేట్ చేయాలి చాలా జాగ్రత్తగా ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే మీ మొబైల్ యాప్ ఉండాలి. మొబైల్ యాప్లో రిజిస్టర్ సైన్ అప్ కొడతారు. సైన్ అప్లో గూగుల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఈ ఫస్ట్ కనిపిస్తున్న విండో మీకు కనిపిస్తుంది. ఇందాక మీకు నేమ్ మార్చుకోవడానికి ఈ లాస్ట్ మోర్ బటన్ మీద క్లిక్ చేయమని చెప్పాలి. ఇంతమంది మీకు ఒక స్క్రీన్ చూపించాను కదా, ఆ స్క్రీన్ లో మీకు లాస్ట్ ఆప్షన్ కనిపించింది మోర్ ఆప్షన్. ఈ మోర్ ఆప్షన్ క్లిక్ చేశారు. ఇప్పుడు మనకి మోర్ తో పని లేదు. ఇక్కడ మనకి పైన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ తోనే పని ఉంది. ఈ ఆప్షన్ లో షెడ్యూల్ రాసుకోండి. ఫస్ట్ ఓపెన్ జూమ్ యాప్, సైన్ అప్ ఒక్కసారి చేస్తారండి. ఓపెన్ చేసిన ప్రతిసారి సైన్ అప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్ లో ఒకసారి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రం సైన్ అప్ చేస్తారు. మీరు మొబైల్ మారిస్తే సేమ్ ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తో ఓపెన్ చేయొచ్చు. సైన్ ఇన్ అంటారు దాన్ని. సైన్ ఇన్ అనేది ఓపెన్ చేయొచ్చు. సైన్ అప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే షెడ్యూల్ మీద క్లిక్ చేయాలి. షెడ్యూల్ మీద క్లిక్ చేయాలి. షెడ్యూల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ సెకండ్ పేజ్ లో ఏదైతే కనిపిస్తుందో చాలా జాగ్రత్తగా చూడండి. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి చాలా అవసరం. ఈ ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ చూసారా? ఈ గ్రూప్ డిస్కషన్ దగ్గర ఆ మీటింగ్ కి మీరు ఏ నేమ్ పెట్టుకుంటున్నారు అనేది ఆ మీటింగ్ నేమ్ అనమాట. మీరు ఎవరికైనా పంపించినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఈ నేమ్ కనిపిస్తుంది. సో కింద డేట్, ఏ డేట్ మీరు మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు ఆ డేట్ రాయాలి అక్కడ. రాసారా డేట్? దాని తర్వాత ఫ్రమ్ అండ్ టు, ఈ ఫ్రమ్ అండ్ టు దగ్గర మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు ఆ మీటింగ్ టైం పెట్టుకోవాలి. సో 30 minutes ఫ్రీ అండి. 30 minutes దాటితే 10 minutes వార్న్ చేస్తుంది, నీ టైం అయిపోతుంది, టైం ఫ్రీగా 30 minutes 10 minutes వార్న్ చేస్తుంది. 10 minutes తర్వాత ఆటోమేటిక్ గా మనం క్లోజ్ చేయాల్సిన పని లేదు, వాడే క్లోజ్ చేస్తారు మన మీద రెస్పెక్ట్. అంటే మన టైం అయిపోయినట్టు అనమాట. సో 30 minutes మాట్లాడుకొని ఉంటుంది. 10 minutes బఫర్ ఇస్తాడు. 40 minutes లో క్లోజ్ అయిపోతుంది. మీరు ఎన్నిసార్లైనా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఏం రిజిస్ట్రేషన్ ఏం చేయకండి. 1500 రూపాయలు కట్టాలి. అవన్నీ మనకు అవసరం లేదు. 30 minutes ఇస్ మోర్ ఎనఫ్ మనకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ డేట్ ఇచ్చారు, ఫ్రమ్ టుడే ఇచ్చారు. దాని తర్వాత లాస్ట్ లో పాస్ కోడ్ ఉంది చూసారా? పాస్ కోడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది మొబైల్స్ లో వాళ్ళు కొంచెం ఓల్డ్ డేటెడ్ వాడతారు, అవుట్ డేటెడ్ వాడుతుంటారు. లేకపోతే మొబైల్లో పాస్ కోడ్ ఇస్తేనే లాగిన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి పాస్ కోడ్ అనేది అంటే ఈ పాస్వర్డ్ అనేది చాలా ఈజీగా ఉండే విధంగా మీ గ్రూప్ నెంబర్ ఎంత ఉంది? 168 ఉంది. 168 లేకపోతే ఇంపాక్ట్, లేకపోతే మీ గ్రూప్ నేమ్, లేకపోతే మీ పేరు, చాలా ఈజీగా 1 2 3 4 5 6 చాలా ఈజీగా ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు ఆన్ ది స్పాట్ క్లిక్ చేసి పెట్టే విధంగా ఉండే పాస్వర్డ్స్ మాత్రమే మీరు టైప్ చేసి పెట్టండి. మీరు ఇంటెలిజెన్సీ మొత్తం వచ్చి ఎవరిని హ్యాక్ చేస్తారేమో, ఐఫోన్ పెడతా, అడ్రేట్లు పెడతా, స్పెషల్ క్యారెక్టర్స్ పెడతా అలాంటి పెట్టకండి దయచేసి. ఇదేం హ్యాక్ చేసేది ఏమి ఉండదు. వాళ్ళు ఈజీగా కనెక్ట్ చేసుకునే విధంగా ఉండే విధంగా పెట్టాలి కాబట్టి మీరు ఈజీగా పాస్వర్డ్ ఉండే విధంగా పెట్టండి. అండ్ రిపీటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ రిపీట్ ఉంది సార్ పైన, రిపీటెడ్ ఈ పక్క బాక్స్ లో ఓపెన్ అయింది. ఇది మీరు ప్రతిరోజు ఇదే టయానికి మీరు మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎవ్రీడే సెలెక్ట్ చేసుకోండి. లేదండి ఏ రోజు కావాలి మేము మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం డిఫరెంట్ గా ఉంటుంది అంటే నన్ను పెట్టేసుకోండి. ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఎవ్రీడే పెట్టుకుంటే మీకు అక్కడ డేట్స్ అడుగుతుంది. మీకు 10 రోజులు కావాలా 15 రోజులు కావాలా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, మీరు నన్ను పెట్టండి. ఫస్ట్ లో నన్నే పెట్టండి. మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు డిఫరెంట్ లింకులు క్రియేట్ చేసి మీకు అప్పుడు ఇబ్బందులు తెలుస్తాయి. ఆ విధంగా మీరు ఇంప్రూవ్ అవుతారు. ప్రతిరోజు ఒక లింక్ మాత్రమే క్రియేట్ చేయండి. న్యూ అనేది క్రియేట్ చేయండి. ఎన్ని లింకులైనా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అదే లింక్ ని మీరు ఎప్పుడైనా వాడచ్చు. సార్ నేను ఈవినింగ్ 6 to 6:30 పెట్టుకున్నాను సార్, నేను 5 o'clock నేను ఫ్రీగా ఉన్నాను మాట్లాడుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలా? లేకపోతే నేను మిస్ అయిపోయాను 6 to 6:30 నేను మీటింగ్ కండక్ట్ చేయలేకపోయాను, 7:30కి నేను మీటింగ్ ని మళ్ళా కండక్ట్ చేసుకోవాలి అనుకుంటే కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకోవాలా? ఏం అవసరం లేదు. మీరు సేమ్ అదే లింక్ ని ఎప్పుడైనా సరే మీరు వాడుకోవచ్చు. అక్కడ మీరు షెడ్యూల్ టైం ఇచ్చినా ఇవ్వకపోయినా సేమ్ షెడ్యూల్ ఉన్నా లేకపోయినా ఏం ఇబ్బంది ఏం లేదు. బట్ అక్కడ మీకు 30 minutes క్రాస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే మీరు మీటింగ్ క్రియేట్ చేశారు సార్, ఎక్కడ సార్ మరి లింక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా లింక్, నేను మా ఫ్రెండ్కి మా దోస్తుకి పంపించాలి, ఎక్కడ మాకు కనిపించట్లేదు సార్ అని అనుకుంటున్నారు కదా. సో దానికి మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లో డన్ చేయాలి, సేవ్ చేయాలి. ఇంతకుముందు మనం సేవ్ చేసాం చూసాం మన నేమ్, అలాగే ఇక్కడ డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడే మీకు లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు ఉంది కదా ఈ ఫస్ట్ మాడ్యూల్ ఫస్ట్ బాక్స్ లో
ఫస్ట్ బాక్స్ లో మీకు వాట్సాప్ కనుక ఉంటే వాట్సాప్ లో కూడా కనిపిస్తుంది. వాట్సాప్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా మీకు షేర్ అవుతుంది. కొంతమందికి వాట్సాప్ ద్వారా షేర్ అవ్వట్లేదు. ఇక్కడ జీమెయిల్ యాహూ మెయిల్ కింద వాట్సాప్ అని వస్తుంది. మీరు డన్ కొట్టంగానే ఈ పేజ్ వస్తుంది. ఈ ఫస్ట్ పేజ్ లో జీమెయిల్ యాహూ మెయిల్ తో పాటు వాట్సాప్ వస్తుంది. వాట్సాప్ క్లిక్ చేశాక అక్కడ ఆటోమేటిక్ గా అక్కడ పేస్ట్ అయిపోతుంది. కొంతమందికి ఆటోమేటిక్ గా పేస్ట్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం వాట్సాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ప్లెయిన్ స్పేస్ ఉంది కదా, ఈ ప్లెయిన్ స్పేస్ మీద మీరు మౌస్ తో కానీ మీ ఫింగర్ తో కానీ టచ్ చేసిన వెంటనే మీకు ఇలా హైడ్ అయిపోయిన ఆప్షన్స్ మొత్తం కనిపిస్తాయి. సేమ్ ఇది రెండు ఒకటే. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ హైడ్ అయినాయి, ఇక్కడ ఆప్షన్స్ హైడ్ అవ్వకుండా మొత్తం కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు కనిపించిన వెంటనే ఇన్వైట్ అంటే ఏంటి ఆహ్వానించడం కదా. సో ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ యాడ్ ఇన్వైట్ వయా అని ఉంది చూసారా ఒక స్క్రీన్. ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కాపీ టు క్లిప్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాపీ టు క్లిప్ బోర్డ్, ఈ మెసేజ్ కాదు, మెసేజ్ ద్వారా వెళ్తుంది అది కాదు, కాపీ టు క్లిప్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ టు క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే మనం ఏదైతే లింక్ క్రియేట్ చేసామో ఆ టైము, షెడ్యూల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ కూడా ఒక సీక్రెట్ లొకేషన్ లో మన మొబైల్లోనే ఉంటుంది. ఎక్కడ ఉండదు అది సీక్రెట్ అంటే. ఆ సీక్రెట్ లొకేషన్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయింది కాపీ చేసి పెట్టుకుంటుంది. మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో మనం వాట్సాప్ ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికి పంపించాలనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మనకి మెసేజ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ మెసేజ్ విండోలో మనం ఫింగర్ ఇలా టచ్ చేసిన వెంటనే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో పేస్ట్ అని క్లిక్ చేస్తే మీరు ఏమైతే మీటింగ్ క్రియేట్ చేశారో అక్కడ గ్రూప్ డిస్కషన్ నేను మీటింగ్ క్రియేట్ చేశాను. సో డేట్ ఇది 8 గంటల నుంచి రావాలని చెప్పాను. అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇవన్నీ కూడా అక్కడ మనం పేస్ట్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏమైతే మనం ఫిల్ చేసామో అవన్నీ అమాంతం వచ్చి ఇక్కడ పడిపోతాయి. జస్ట్ మనం సెండ్ బటన్ క్లిక్ చేయగానే ఆ గ్రూప్ లో అయితే గ్రూప్ లో, ఫ్రెండ్ కి అయితే ఫ్రెండ్ కి, ఇండివిజువల్ గా వాళ్ళకి వెళ్ళిపోతాయండి. చాలా సింపుల్. ఇంతే. ఇంతకు మించి మీరు క్రియేట్ చేసిన మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరూ స్పీకర్స్ అయిపోయాం, ట్రైనర్స్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకి ఏమైతే గ్రూప్ క్రియేట్ చేస్తారో ఆ గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో మనం తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనకి లింక్ ఎప్పుడు గ్రూప్ క్రియేట్ చేసి ఉంటే పెట్టేసుకోండి. క్రియేట్ చేయకపోతే మీ మెంటర్స్ వాళ్ళని అడగండి, సార్ మేము మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి, మా గ్రూప్ క్రియేట్ చేయండి అని వాళ్ళని ఇబ్బంది పెట్టండి. ఏం పర్వాలేదు. మీరు midnight 12 o'clock కాల్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు చేసి తీరుతారు. ఎందుకంటే మీరు స్కిల్స్ నేర్చుకోవాలనే ఆరాటంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరికీ మనం స్పీకర్ గా ట్రైనర్ గా మారిపోతున్నాం కాబట్టి మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ జూమ్ యాప్ ఉండాలి. జూమ్ యాప్ తర్వాత లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. నేను కరెక్ట్ చెప్తున్నా, రాంగ్ చెప్తున్నా, ఏం చెప్తున్నా ఒకసారి క్రాస్ వెరిఫై చేసి ఏమైనా మిస్టేక్ చెప్తే నాకు ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. జూమ్ యాప్ ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న షెడ్యూల్లోకి వెళ్ళాలి. షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ గ్రూప్ కి నేమ్ ఏమి ఇస్తున్నారు, ఆ మీటింగ్ నేమ్ ఇస్తారు, నేమ్ రాయాలి, డేట్ ఎప్పుడు డేట్ రాయాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు 30 minutes ఫ్రీగా ఉంటుంది. దాంట్లో 10 minutes బఫర్ టైం ఇస్తాడు. బఫర్ టైం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ మనం క్లోజ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ అదే క్లోజ్ అయిపోతుంది. అండ్ నెవర్ ఈ రిపీట్ అనేది నెవర్ పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు మీరు న్యూ లింక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. పాస్కోడ్ లో ఈజీగా ఉండే విధంగా పాస్కోడ్ పెట్టండి. అక్కడ బై డిఫాల్ట్ ఏదో ఒక పాస్కోడ్ వస్తుంది, అది ఉంచకండి. కొంతమందికి ఇబ్బంది అవుతుంది. మీరు ఈజీగా వాళ్ళు టైప్ చేసే విధంగా ఉండే విధంగా ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసి పెట్టండి. ఇంత చేసిన తర్వాత మీరు లాస్ట్ లో డన్ చేయడం మర్చిపోకండి. ఇది మర్చిపోయారంటే మొత్తం పోయే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. రెడ్ వచ్చి మొదలు పెట్టాను ఏదో ఒక సామెత ఉంది, ఆ సామెత ప్రకారం అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేయాలి. అందుకోసం డన్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి. లింక్ క్రియేట్ చేయాలి. ఆ లింక్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ ఇంతకుముందు కూడా మీరు చూస్తున్నారు. ఆ లింక్ క్రియేట్ చేయడానికి విండో పేజ్ వస్తుంది. దాంట్లో లాస్ట్ లో వాట్సాప్ బటన్ వస్తుంది. ఆ వాట్సాప్ అనే ఇంకొక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు పేస్ట్ అవుతుంది. జస్ట్ సెండ్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి వాట్సాప్ ద్వారా వెళ్ళట్లేదు అంటున్నారు. ఆ వాట్సాప్ క్లిక్ చేసినా కూడా నో రెస్పాన్స్ అంటున్నారు. వాళ్ళ కోసం ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్లెయిన్ ప్లేస్ ఉంది. ఆ ప్లెయిన్ ప్లేస్ మీద క్లిక్ చేయండి. ప్లెయిన్ ప్లేస్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ హిడెన్ లో ఇది రెండు ఒకటే. హిడెన్ లో ఉండే ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి. దాంట్లో ఆప్షన్స్ లో ఇన్వైట్ రాసుకోండి. ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ లో ఒక స్పెషల్ గా యాడ్ ఇన్వైట్ వయా అనే ఒక స్క్రీన్ వస్తుంది. దాంట్లో కాపీ టు క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది కాపీ టు క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు ఏదైతే మీరు మీటింగ్ క్రియేట్ చేశారో ఆ మీటింగ్ క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్, మీటింగ్ నేము, టైము, పాస్కోడ్ ఇవన్నీ కూడా ఒక సీక్రెట్ లొకేషన్ లో సేవ్ అవుతాయి. సీక్రెట్ లొకేషన్ లో సేవ్ అయిన వెంటనే మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గ్రూప్ లో పంపించండి. గ్రూప్ లో ఇండివిజువల్ గా పంపించాలనుకుంటే ఇండివిజువల్ గా పంపించిన తర్వాత ఓపెన్ చేసి మీరు మా ఫింగర్ ఇలా టైప్ చేసిన వెంటనే మీకు విండో వస్తుంది. ఆ విండోలో పేస్ట్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. జస్ట్ సెండ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఆ మీటింగ్ ని ఓపెన్ చేస్తేనే వాళ్ళకి ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ చేయలేదు అనుకోండి వాళ్ళకి ఓపెన్ కాదు.
ఇది అర్థమైందా? పంపించాను సార్, అమ్మ అయిపోయింది సార్, నా పని అయిపోయింది, రిలాక్స్, మీటింగ్ జరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఏం మీటింగ్ జరగదు. మీరు మీటింగ్ లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ లో పెట్టారు అంతే. మీరు మీటింగ్ కండక్ట్ చేయాలి. మీరు 7 గంటలకి అయితే 7 గంటలకి, 6 గంటలకి 6 గంటలకి మీరు మొబైల్లో అలారం పెట్టుకుని మీరు వాచ్లో అలారం పెట్టుకుని ఆ టైంకి కరెక్ట్ గా ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాం. 10 నిమిషాల ముందు వచ్చేస్తారంటే ఆ టైం సరిపోదు. వాళ్ళకి కూడా చెప్పాలి, బాబు మనం వాడేది ఫ్రీ వర్షన్, టైంకి వద్దాం, టైంకి పోదాం అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పండి. ఇది ఇప్పుడు అనేది అన్లిమిటెడ్, ఇది పెయిడ్ వర్షన్, మనకు వద్దు, ఆ ఫ్రీ వర్షన్ వాడండి. టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది మనకి. నువ్వు 10 నిమిషాలు ముందు వచ్చేస్తా, 10 నిమిషాలు లేట్గా వస్తా అంటే అప్పుడు నడవదు. మనం 6 గంటల కంటే 6 గంటకి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు అలర్ట్ గా ఉన్నారు, అవన్నీ తెలుస్తాయి. మనకు కూడా మనంతా మనం సెల్ఫ్ గా ఆ టైం మెయింటైన్ చేసే అవకాశం కూడా కలుగుతుంది. అది మీరు వాట్సాప్ లో పంపించారు కదా, ఆ వాట్సాప్ లో పంపించిన వాళ్ళు ఎవరైతే హోస్ట్ గా మనం పంపించారో వాళ్ళు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు మళ్ళీ గ్రూప్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అని వస్తుంది. ఆ స్టార్ట్ మీద క్లిక్ చేసినా స్టార్ట్ అయిపోతుంది. పార్టిసిపేట్స్ ఓపెన్ చేయాలి, అట్ ది సేమ్ టైం హోస్ట్ కూడా ఓపెన్ చేయాలి. ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేయాలి, ఏం పర్వాలేదు, అటు ఇటుగా ఓపెన్ చేసినా పర్వాలేదు, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ రికార్డింగ్ అనేది ఫ్రీ వర్షన్ లో బాగా గుర్తుపెట్టుకోండి. రికార్డింగ్ అనేది ఫ్రీ వర్షన్ లో అవుతుందా అవదా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 200 మార్కుల ప్రశ్న. మీరు రేపు ఎగ్జామ్ పెట్టినప్పుడు 200 మార్కుల ప్రశ్న. ఇట్లా చూస్తున్నారు, ఏం ఎగ్జామ్ పెడతా అని చెప్పారండి మీకు. సో ఈ మీకు రికార్డ్ అవ్వదండి. రికార్డ్ అనేది మొబైల్లో రికార్డ్ అవ్వదు. ఫ్రీ వర్షన్ లో ఉన్న వాళ్ళకి మొబైల్లో రికార్డ్ అవ్వదు, ల్యాప్టాప్ లో రికార్డ్ అవుతుంది. ఎవరికైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తారో వాళ్ళకి ల్యాప్టాప్ లో రికార్డ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు హోస్ట్ గా క్రియేట్ చేశారు, లింక్ క్రియేట్ చేశారు, మీరు మొబైల్లో ఉన్నారు, బట్ అది రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికైతే ల్యాప్టాప్ ఉందో వాళ్ళని కనుక్కొని వాళ్ళకి మనకి పార్టిసిపేట్స్ లో లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ మీద వాళ్ళ పేరు మీద క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అన్మ్యూట్ అనే ఆప్షన్స్, దాంట్లో మేక్ హోస్ట్ రాసుకోండి, మేక్ హోస్ట్. ఆ మేక్ హోస్ట్ చేస్తే వాళ్ళకి హోస్ట్ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎవరికైతే హోస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రికార్డ్ చేయగలుగుతారు. ల్యాప్టాప్ లో అయినా సరే, ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ. మొబైల్లో మటుకు 80% రికార్డ్ అవ్వదు ఫ్రీ వర్షన్ లో ఉన్న వాళ్ళకి. పెయిడ్ వర్షన్ లో ఉన్న వాళ్ళకి క్లౌడ్ లో అవుతుంది, అది సెకండరీ, క్లౌడ్ లో అవుతుంది. ఫ్రీ వర్షన్ లో ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కూడా అవ్వాలి అనుకుంటే వాళ్ళకి హోస్ట్ గా ఉండాలి. ఎవరైతే లింక్ క్రియేట్ చేశారో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళ పర్మిషన్స్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను లింక్ క్రియేట్ చేశాను, నాకు మొబైల్లో ఉంది, సో వేరే వారికి ల్యాప్టాప్ ఉంది, వాళ్ళకి నేను పార్టిసిపేషన్ లోకి వెళ్ళి వాళ్ళని హోస్ట్ చేయొచ్చు. హోస్ట్ చేయడం ద్వారా వాళ్ళు క్రియేట్ చేసుకుని మీటింగ్ ని కండక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. మీటింగ్ ని కండక్ట్ చేసి రికార్డ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ రికార్డ్ డెస్క్టాప్ లో అవుతుంది. ఆ రికార్డ్ ఎప్పుడో అవుతుంది అంటే రికార్డ్ అయిపోతుంది మనం ఎప్పుడైతే సెషన్ క్లోజ్ చేస్తామో, క్లోజ్ చేసిన తర్వాత సో మన రికార్డ్ ని బట్టి కొంత సమయం పడుతుంది ఆ ప్రాసెస్ అవ్వడానికి. ఒక 30 మినిట్స్ పట్టచ్చు, 15 మినిట్స్ పట్టచ్చు. ఆ ప్రాసెస్ మీకు కనిపిస్తుంది. సిస్టమ్ 80% షట్ డౌన్ చేయకూడదండి. షట్ డౌన్ చేస్తే ప్రాసెస్ ప్రాపర్ గా అవ్వదు, కొంత సమయం పడుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక లొకేషన్ చూపిస్తే ఆ లొకేషన్ సేవ్ అవుతుంది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. రికార్డ్ ల్యాప్టాప్ లో మాత్రమే అవుతుంది, ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో మాత్రమే అవుతుంది. సరే, హోస్ట్ గా కోహోస్ట్ గా మరి కోహోస్ట్ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏంటి అంటే పెయిడ్ వర్షన్ లో కోహోస్ట్ ఉండదు. అదేనా, పెయిడ్ వర్షన్ లో చాలా మంది జాయిన్ అవుతారు సార్, కొంతమంది నేను కోహోస్ట్ ఇస్తానంటే కోహోస్ట్ ఉండదు. కొంతమందికి మాత్రమే, ఒక్కరికి మాత్రమే హోస్ట్ ఉంటుంది. పెయిడ్ వర్షన్ లో ఉంటుంది. ఫ్రీ వర్షన్ లో ఒక్కరికి మాత్రమే హోస్ట్ ఉంటుంది అండ్ కోహోస్ట్ ఉండరు అనమాట. పెయిడ్ వర్షన్ లో ఎంతమందికైనా మనం కోహోస్ట్ ఇవ్వచ్చు. ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీ అందరినీ ఇప్పుడు మ్యూట్ చేసేసారు, అందరినీ ఎవరు మాట్లాడకుండా. సో అలా మనం మ్యూట్ చేసేయచ్చు. ఇంకా మనం షేర్ వైట్ బోర్డ్ అని ఇక్కడ చూసారు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ సెక్యూరిటీస్ లో ఉంటాయి. ఈ సెక్యూరిటీలో ఆప్షన్స్ మీ అందరినీ అన్మ్యూట్ చేసేసారు, మీరు ఎవరు షేర్ చేయకుండా చేయొచ్చు. అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అనేది డిజేబుల్ చేయొచ్చు. ఇప్పుడు అనబుల్లో ఉంది అంటే నేను చూపించే దాంట్లో, మీ దగ్గర ఎక్కడ అనబుల్లో లేదు. ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తే ఎవరు మాట్లాడడానికి ఉండదు. సో అలా మాట్లాడితే ఏమవుతుంది, గందరగోళం అయిపోతుంది. ఎవరు కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతున్నారు. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు అప్పుడప్పుడు. సో హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఆపర్చునిటీ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు. సో క్లాస్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్కేస్ మనమే కొత్తగా ఇప్పుడే నేర్చుకుని ఇప్పుడే మన రంగంలో దిగి చెప్తున్నాం అనుకోండి, మనం మర్చిపోతాం మొత్తం అంతా. సో అందుకోసమే మన కంట్రోల్లో ఉండాలి. మనం జాగ్రత్తగా స్టార్టింగ్ లో కొంచెం మేనేజ్ అయ్యేంత వరకు వాటిని ఆప్షన్స్ ని డిసేబుల్ చేయడం, అనబుల్ చేయడం ఇవన్నీ చేసుకోవాలి. ఎవరినైనా మీరు అన్మ్యూట్ చేయాలి అనుకుంటే, ఎదురు మీరు అందరూ లాక్ లో ఉంటారు కదా, వాళ్ళని మీరు ఓపెన్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అన్మ్యూట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అన్మ్యూట్ అయిపోతుంది. సో ఇట్లా నాకు ఆప్షన్ వస్తుంది. నన్ను ఎవరైనా అన్మ్యూట్ చేశారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా అన్మ్యూట్ చేస్తే ఈ విధంగా మీకు అన్మ్యూట్ మై సెల్ఫ్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి మాత్రమే మనం మాట్లాడాలి. ఇంకా మీరు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ హోస్ట్ కోహోస్ట్
యాజ్ ఏ హోస్ట్ గా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్ మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. ఇక్కడ జూమ్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసింది కేవలం 3% మాత్రమే. ఎంతండి? 3% మాత్రమే. ఎందుకంటే నా పేరు త్రీనాథ్ కాబట్టి 3% చెప్పా. ఇంకా తక్కువే ఉంటుంది చెప్పాలంటే. 3% మాత్రమే. ఇంకా 97% పైగా మనం నేర్చుకోవాల్సింది. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు పడాలి. మనం అన్ని మనకు వచ్చేయడం జరగదు. కొన్నిసార్లు మనకి సౌండ్ రాకపోవచ్చు, కొన్నిసార్లు మనం షేర్ కాకపోవచ్చు, కొన్నిసార్లు మనం మాటలు వినబడకపోవచ్చు, కొన్నిసార్లు లేకపోతే మనం షేర్ చేస్తున్న కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి ఇబ్బందులన్నీ వచ్చినప్పుడు మనందరం మనం నేర్చుకుంటాం. అవసరం అనుగుణంగా మనకి అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయాలి మెయిన్. సో మీకు గ్రూప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో మీరు మీటింగ్ క్రియేట్ చేసుకుని లింక్ పంపించుకుని మీరు ఒక్క 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మీరు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం వరకు మీరు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని మీరు షేర్ చేసుకుంటూ నేను జరిగింది, నేను ఆశిస్తాను వచ్చారు, ఈసారి వచ్చి ఈ పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్స్ చెప్పారు, ఇవి బాగున్నాయి, ఏమైతే మీకు డిఫరెంట్ గా అనిపించింది దాని మొత్తం గ్రూప్ డిస్కషన్ చేసుకోవడం కోసం మీరు మీ అంతా మీరు మీటింగ్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి అందరికి మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం అన్ని ఆప్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏం ఇబ్బంది ఏమి ఉండదు కదా. అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎప్పుడైతే అవకాశం వస్తుందో యాజ్ ఎ హోస్ట్ గా, యాజ్ ఏ స్పీకర్ గా, అప్పుడు మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు మీకు కమాండ్ వస్తుంది, ఈ టెక్నికల్ దాని మీద జూమ్ మీద కమాండ్ వస్తుంది. దాని ప్రకారం మీరు మేనేజ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. తప్పనిసరిగా ఈ రోజు నుంచి అందరూ కూడా మీరు లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్ లో పెట్టి మీరు అందరూ కూడా మాట్లాడుకుంటారని నేను భావిస్తున్నా. మాట్లాడుకుంటారు ఎంతకి? ఎవరు అబ్బే తలకాయ ఊపట్ల ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఊపుతున్నారు తలకాయలు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్. కానీ ఇట్లా ఇట్లా ఊపుతూనే ఉన్నారు. నాలాగా ఎలా ఊపుతే అలా ఊపిపోతున్నారు. సో ఎంత పేషెన్సీగా నేనంటే ఎంతవరకు ఏ టీం కూడా చూడండి, చాలా పేషెన్సీగా, అసలు చిన్నపిల్లల్లాగా మీరు ఇలా అనండి, అలా అనండి. అసలు ఇంత యాక్టివ్గా ఎక్కడ దొరికారు అసలు వీళ్ళందరూ? మీకు ఇంత యాక్టివ్గా ఉన్నారు. కిడ్స్ అయిపోయారు అంతా. అసలు అంత కిడ్స్ అంటే కిడ్సే. ఇలా హ్యాండ్ ఊపండి అంటే ఊపేసారు అందరూ ఆల్మోస్ట్. చెప్పండి అంటే చెప్పండి ఏంటిది? వామ్మో, కిడ్స్ అండి, నిజంగా చాలా కిడ్స్ ఉన్నారు. కిడ్స్ అంటే ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళే కిడ్స్. సో మీరందరూ నేర్చుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఏదైనా సరే ఇలా నేర్చుకుంటారు. ఒక ట్రైనర్ చెప్పారంటే ఆయన ఏజ్ ఏదైనా సరే మాకు అవసరం లేదు, మేము నేర్చుకోవడానికి వచ్చాం, మేము కిడ్స్ అని మీరు నిరూపించుకుంటున్నారు. వండర్ఫుల్ టీం. ఇలాంటి అద్భుతమైనటువంటి టీంని నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ పెరుమాళ గారికి, ఇన్ఛార్జ్ గారికి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి చాలా టాప్ మోస్ట్ మెంటర్స్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా ఈ ట్రైనర్ వర్క్షాప్ 30 days కంప్లీట్ అయ్యే లోపు మీరు డిఫరెంట్ గా ఒక మంచి అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని నమ్మకం నాకుంది. మీరు కూడా మారి తీరుతారు. జస్ట్ మీరు చేయాల్సిందండి 30 days ట్రావెల్ చేస్తూ ఉండాలంటే ఆటోమేటిక్ గా ఏదో నడిచిపోతుంది అనే విధంగా మీరు ట్రావెల్ చేస్తూ ఉండాలి. అక్కడ ఉండేది మీ స్టైల్లో మీరు ప్రజెంట్ చేయాలి. మీ స్టైల్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ స్టైల్లో మీరు ఇక్కడ ఏమైతే అసైన్మెంట్స్ ఇచ్చారో అసైన్మెంట్స్ చేయాలి. దాంతో పాటు మీ సెల్ఫ్ గా కూడా ఇంకొక అసైన్మెంట్స్ మీరు క్రియేట్ చేసుకుని ఇది ఇచ్చారు కదా, దీనికి నేను క్వైట్ గా ఇంకొక ప్యారల్ ఇంకొక అసైన్మెంట్స్ తయారు చేసుకుని మీరు మీ ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు చేసే విధంగా మీరు స్పీడ్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఉండరండి. ఇక్కడ ఎవరు ముందు వెనక ఉంటారు అంతే తప్ప నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు ఉండరు. ఎవరైతే బాగా ఎక్కువ స్కిల్స్ నేర్చుకుంటారో ఇప్పుడే వచ్చినా సరే మీరు అద్భుతంగా ఇంకా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇంత మంచి వేదికని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వర గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మెంటర్స్ కి, ఇన్ఛార్జ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ 168 బ్యాచ్ వచ్చి జూమ్ ఎటిక్వేట్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం ప్లీజ్ మ్యామ్. ఈ రోజు మనకు త్రినాథ్ దాసరి సార్ గారు చాలా బాగా సెషన్ చాలా బాగా చెప్తారు. జూమ్ సెషన్ మనకు మ్యూట్ ఎలా చేయాలి, అన్మ్యూట్ ఎలా చేయాలి, వీడియో ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేయాలి, అలాగే స్క్రీన్ ఎలా షేర్ చేయాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి, రియాక్షన్స్ ఎలా ఇవ్వాలి, హ్యాండ్ రైస్ చేయడం, హ్యాండ్ డౌన్ చేయడం, క్లాప్స్ ఎలా ఇవ్వాలి, థంబ్ ప్రింట్ అనేది ఎలా ఇవ్వాలి, అలాగే మనకు వీడియో ఆన్ చేసుకోవడం కానీ ఆఫ్ చేసుకోవడం కానీ ఎలా చేసుకోవాలి, మనం చాట్ లో ఎలా చాట్ చేయాలి, ఒక
ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే ఆ చాట్ అనేది మనం స్పీడ్ గా చేయగలుగుతాం అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనకు మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం ఎలా చేంజ్ చేసుకోవాలి, మనం బ్యాక్గ్రౌండ్ జూమ్ బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకొని మనం జూమ్ లో అప్లై చేసుకోవాలి, అలాగే లింక్ క్రియేట్ చేయడం కానీ లింక్ పేస్ట్ చేసి షేర్ చేయడం కానీ చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీరు హోస్ట్ గా ఉన్నప్పుడు కోహోస్ట్ గా ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు, హోస్ట్ గా ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు, పార్టిసిపెంట్ గా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, అలా ప్రతి ఒక్కటి చిన్న పిల్లలకి ఎలా వివరిస్తారు అలా చిన్న పిల్లలకి చేసి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ సెషన్ ఎలా అనిపించింది అంటే ఎవరో తెలియని వ్యక్తి మాకు వచ్చి చెప్తున్నట్టు లేదు, మనకు తెలిసిన వ్యక్తి చాలా మనకు బాగా దగ్గర అయిన వ్యక్తి చెప్తుంటే ఎలా చెప్తారో చాలా జోవెల్ గా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండేలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనాథ్ దాసరి సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సంగీత మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో సార్ మీకు అభ్యంతరం లేకపోతే 1 or 2 క్వశ్చన్స్ తీసుకున్నాం సార్. యా నో ప్రాబ్లం. యా ఒక ఆప్షన్ ఒకటి మన ఫ్రెండ్స్ అడుగుతారు లేదా అనుకున్నాను, అడిగారు కొంతమంది. ఏం ఆప్షన్ దేని వల్ల ఏం చేయాలి మర్చిపోతానండి. సర్లే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సార్ అనుకున్నాను, కానీ కొంతమంది చాట్ బాక్స్ లో పెట్టున్నారు. చాలా సిన్సియర్ గా నేర్చుకుంటున్నారండి మీ అందరూ కూడా. ఏం ఆప్షన్ లేని వాళ్ళు ఏం చేయాలి? ఎస్, అది అల్టిమేట్ ఆప్షన్. అది అల్టిమేట్ ఆప్షన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్న వాళ్ళు ఎలాగో పెట్టుకుంటున్నారు, డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు. లేని వాళ్ళు ఏం చేయాలి? చాలా వండర్ఫుల్ ఆప్షన్ ఇస్తానని చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఇంకెంతవరకు ఎంతమంది గుర్తుంది? ఎత్తుతున్నారు కదా మన అయితే మెల్లగా. అమ్మ గుర్తులేదంటే మళ్ళీ బాగోదు అని చెప్పేస్తున్నారా? ఎస్, రైట్ అండి. ఇప్పుడు నేను ఆప్షన్ చెప్పాక ఏం చేసి తెలిసిన ఉన్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టేసి, నాకు ఆల్రెడీ ఉంది బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కొంతమందికి ఉంటుంది కూడా పక్కన పెట్టేసి దీన్ని అందరూ యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత మంచి ఆప్షన్ కదా, మరి అంత వండర్ఫుల్ ఆప్షన్ కదా. ఎవరైనా వండర్ఫుల్ ఆప్షన్ యూజ్ చేస్తారా, లేకపోతే ఏదో ఉన్నదే నాకు ఉందిగా తప్పదు కాబట్టి వాడతారా? వండర్ఫుల్ ఆప్షన్ యూజ్ చేస్తారు కదా. అలాంటి ఆప్షన్ మీకు చెప్తున్నానండి. ఇప్పుడు దాకా మీరు బాధపడుతుంటే బాధపడి ఉండొచ్చు, అమ్మ చాలా మందికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంది అది యూజ్ చేసుకున్నారు సార్ అది చెప్పారని చెప్పి. చాలా 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 ఈజీ. వీళ్ళు ఇంకా డౌన్లోడ్ చేసుకుని గూగుల్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసి ఇది డౌన్లోడ్ చేసి దానికి యాడ్ చేసిన తర్వాత అది మళ్ళీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏం ఉండదండి. నాకు కూడా లేదు, నేను ల్యాప్టాప్లో ఉన్నా కూడా సరిపోయింది, నా మొబైల్లో కూడా నాకు కూడా ఆప్షన్ లేదు. జూమ్ గురించి ఇన్ని సెషన్స్ ఇచ్చినా కూడా అది నా మీద కనుకరించలేదు, ఇంకా నాకు ఆప్షన్ ఇవ్వట్లేదు, ఎంత బతిలాడా కూడా ఇవ్వట్లేదు. మనకి ఇవ్వడానికి అర్థమైపోయింది. నేనేం చేస్తానంటే దానికి ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ క్రియేట్ చేస్తానండి. అదేంటో చెప్పమంటారా సార్? ఇందా నుంచి చెప్పమనే చెప్తున్నాను సార్. మేము ఇందా నుంచి అడగలేగడానికి మాకు నోర్లు నొక్కేశారు కాబట్టి నీరసించి అలా ఉండిపోయాం, మీరు చెప్తారేమో అని చెప్పి చూస్తాను. నాకు అర్థమైపోయింది మనం చూస్తే. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా ఆప్షన్ అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ రోజు నుంచి పాటించండి. మీరున్న వాళ్ళు అదే వాడండి, మళ్ళీ దీంట్లోకి రాకండి. ఇది బాగుందని చెప్పి రాకండి, చెప్తున్నాను చూడండి. మీరేం చేస్తారంటే సార్ చెప్పరా సార్, ఎందుకంటే టెన్షన్ పెడుతున్నా, చెప్పరా ఢిల్లీ, చెప్తా. సో మీరేం చేస్తారంటే చాలా సింపుల్ అండి. ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉంటుందో, భయపడ్డారా? ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి హ్యాపీగా కూర్చోండి సార్. అంతే, కూర్చోండి మేడం. సార్లకే చెప్తున్నారు అనుకుంటున్నారు కొంతమంది. కూర్చోండి సార్, కూర్చోండి మేడం. సో ఎక్కడైతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీరు వెనకాల మనకి కొంతమంది కిటికీలు కనిపిస్తున్నాయి, కొంతమందికి ఏసీ ఏంటి పెద్దదా, 2 టన్నా 1 టన్నా 1.2 టన్నా 2.5 టన్నా ఎంత టన్నా ఏసీ అని ఏసీస్ కనిపిస్తున్నాయి, బీరువాలు కనిపిస్తున్నాయి. అబ్బా ఎంత డబ్బులు ఉన్నాయో ఏంటో, లెక్కడానికి 2 రోజులు పట్టిద్దో 3 రోజులు పట్టిద్దో. వాటర్ బాటిల్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి,
ఫ్యాన్లు ఉన్నాయి, ఇలా అన్ని కనిపిస్తాయి కదా. మీరు ప్లెయిన్ గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూర్చోండి. ఇవేం కనిపించవు. సో ఎదుటి వాళ్ళకి ఏం కనిపించవు, వాళ్ళు డిస్ట్రాక్షన్ అవ్వరు, మనం కూడా డిస్ట్రాక్షన్ అవ్వం. మెయిన్ మనం ప్రొఫెషనల్ గా ఉంటాం. మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు శ్రీశైలం గారు చూడండి, ఆయనకి ఆప్షన్ అసలు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కూర్చున్నారు. ఎందుకంటే దీనికి మించిన ఆప్షన్ ఇంకోటి ఉండదు. అందుకని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకుని కూర్చున్నారు అక్కడ. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏం చేయమంటారు సార్? మాది సింగిల్ రూమ్, ఒకటే రూమ్ ఉంటుంది, అన్ని అక్కడే ఉంటాయి అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. దానికి కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది. దగ్గర అన్నిటికీ ఉంటాయి సార్ ఆప్షన్స్ అని అనుకుంటున్నారు కదా. దానికి ఏంటంటే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని అది పెట్టేసుకుని దాని ముందు కూర్చోండి. మీకు ప్రొఫెషనల్ గానే కనిపిస్తుంది. మనం ప్రొఫెషనల్ గా కనిపించడానికి మనం ఆలోచన విధానాన్ని మొదలు పెడితే, సో అవన్నీ వాటిలన్నీ తీయలేం కదా. మన వెనకాల బీరువాలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, వాటిని తీసి పక్కన పెట్టలేం. కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏంటనేది మనం ఎప్పుడు ఆలోచించాలి. యాజ్ అ స్పీకర్ గా, యాజ్ అ ట్రైనర్ గా మనం ఆలోచించాల్సింది సమస్యకి పరిష్కారం. సమస్య ఉంది మనం ఆలోచిస్తే పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది. ఆ పరిష్కారాన్ని ఏ విధంగా అయితే, ఆ సమస్యకి పరిష్కారం ఏ విధంగా మనం ఆలోచిస్తామో దాన్ని బట్టే మన ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. మన దగ్గర లేదు, ఏం చేద్దాం? మన దగ్గర లేదు, మరి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ మన మొబైల్లో లేదు, వాడు ఇవ్వలేదు, ఏం చేద్దాం? బట్ అక్కడతో ఆగకండి. నెక్స్ట్ ఏంటి? ప్రొఫెషనల్ గా కనిపించాలి అనేది అల్టిమేట్ ఎజెండా. దానికి మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో కూర్చుందాం, లేకపోతే ఒక ప్లెయిన్ క్లాత్ పెట్టి కూర్చుందాం. మనం ప్రొఫెషనల్ గా ఉండడానికి ప్రయత్నిద్దాం. సో ఇదేనండి, చాలా సింపుల్. మీరు ఈ విధంగా ఎవరికైతే ఆ ఆప్షన్ లేదో తప్పకుండా రేపటి నుంచి ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ కంటిన్యూ యువర్ డౌట్స్. Yeah, thank you so much, sir. Sangeeta ma'am, please. Sir, yeah, continue. ధర్మరాజు గారు. మేడం, అదే చాలా చక్కగా చెప్పారు సార్. మాకు ఇంతవరకు జూమ్ మీటింగ్ లో ఇన్ని ఆప్షన్స్ ఇట్లా ఉంటాయని మేము అనుకోలేదు. ఇప్పుడు కొంచెం చెప్పండి అనుకోకుండా. హలో సార్, వాయిస్ వస్తుందా? ఎస్ సార్, వస్తుందండి సార్. ఈరోజు జూమ్ టెక్నిక్స్ అనేది చాలా బాగా చెప్పారు సార్ వాళ్ళు. శ్రీనాథ్ సార్ చెప్పినట్టు నాకు తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకున్నాం ఈరోజు. అంటే జస్ట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే జూమ్ లాగిన్ అయ్యేది బై డిఫాల్ట్, కానీ ఎప్పుడు ఇట్లా సైన్అప్ కావాలని ఇట్లా దాని సెట్టింగ్స్ ఉన్నాయి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ అంత డెప్త్గా చూడలేదు. ఎందుకంటే లింక్ రాగానే బై డిఫాల్ట్గా అందరం చేసినట్టే మేము కూడా లాగిన్ అయినాం. కానీ ఇట్లా సైన్అప్ చేసి మన నేమ్ కూడా పర్మనెంట్గా ఇట్లా రీనేమ్ చేసుకోవడం, ఇలాంటి సెట్టింగ్స్ అనేది కొత్తగా నేర్చుకున్నాం సార్. సార్ చెప్పే విధానం కూడా చాలా అద్భుతంగా ఉన్నది సార్. అంత అంటే క్లాసు ఏదో బోరింగ్ కాకుండా నవ్విస్తూ ఇట్లా అంటే క్వశ్చనింగ్ చేస్తూ మళ్ళీ మనం పడుకున్నా కూడా నిద్రలేపినట్టు అలా కొంచెం అద్భుతంగా ఉన్నది సార్. నాకైతే చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. Yeah, Monica ma'am. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పడం అనేది అసలు చాలా చెప్పడానికి కూడా మాకు వర్డ్స్ లేనట్లుగా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అసలు ఒక్కొక్కటి పాయింట్ గురించి చెప్పాలంటే కూడా మాటలు సరిపోవు సార్ సార్కి చెప్పడానికి. చాలా చక్కగా చెప్పారు. అసలు మనుషులు ఇక్కడ ఉన్నారా లేరా అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటా మళ్ళీ హ్యాపీగా మేడం ఒక మేడం హ్యాపీ అంటే ఏంటి అంటే దాని గురించి కూడా సార్ కేసులలో ఇట్లా చెప్పడం కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అసలు బోరింగ్ రాకుండా వినాలి, ఇంకా చెప్తే వినాలి అనిపించే విధంగా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ ని చాలా క్లారిటీగా అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉన్నదా లేదా అనే దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah, thank you so much ma'am. Mahesh ji. సార్ చాలా చక్కగా చెప్పింది సార్. ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ అన్మ్యూట్ నుంచి మొదలు పెట్టుకుంటే చివరికి మోర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది లేనటువంటి దాన్ని కూడా మనము రిసోర్స్, అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో కూర్చొని సెట్ చేసుకోవాలి అనేటువంటి విషయంతో
ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలనేటువంటి విధంగా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పింది సార్. దాంతో పాటు మళ్ళీ నవ్విస్తూ ఎవరు కూడా డిమోట్ కాకుండా మంచి నవ్విస్తూ యాక్టివ్ గా ఉండే విధంగా ఎనర్జెటిక్ గా ఉండాలి అనేటువంటి సింబల్స్ తో చాలా చక్కగా చెప్పింది సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇంపాక్ట్ టీం అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తా ఉన్నారు సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. కాబట్టి మీ అందరూ మీ అమూల్యమైన టైం ఒక 2 minutes మీ వీడియో రూపకంగా వీడియో తయారు చేసి సార్ చెప్పిన సెషన్ గురించి చిన్న వీడియో చేసి అది గ్రాటిట్యూడ్గా ప్రతి స్పీకర్కి మనం ఇవ్వాల్సిన గ్రాటిట్యూడ్. ఈరోజు ఇంతసేపు మన కోసం దాదాపు ఒక 1.5 hour సార్ మన కోసం వచ్చి తన అమూల్యమైన సమయాన్ని మనకిచ్చి మనందరికీ జూమ్ ఎటిక్వేట్స్ గురించి నేర్పించినారు. కాబట్టి మీకు ఏమేమి నచ్చింది, ఎలా అనిపించింది సెషన్ 2 minutes ఫీడ్బ్యాక్ వీడియో తయారు చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ మేము ఆ టెలిగ్రామ్ గ్రూప్లోంచి సార్కు ఆ గిఫ్ట్ సార్కు మేము పంపించేస్తాం సార్. ఇది మా హామీ సార్, మేము ప్రామిస్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళందరూ ఇప్పుడు సెషన్ అయిపోతూనే అందరూ ఒకసారి ప్రామిస్ చేయండి, సెషన్ అయిపోతూనే మేమందరం సార్ నేను వెళ్ళాక చేయండి సార్. డామేజ్ చేస్తున్నాడు మీరు అందరూ చూస్తుంటే సార్ నేను వెళ్ళాక చేయండి, మీరు అందరూ చూస్తుంటే నా మీదే ప్రామిస్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సార్. మా పార్టిసిపెంట్స్ అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను సార్, మీకు ఖచ్చితంగా మా వాళ్ళందరి ఫీడ్బ్యాక్స్ నేను పంపించేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సెలవు తీసుకోవచ్చా ఇంకా? ఎస్ సార్, ప్లీజ్ సార్. బాయ్, సీ యూ. మీ అందరూ వండర్ఫుల్ స్పీకర్స్ అయిపోయారు. జస్ట్ ఈ ట్రావెల్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఇచ్చే అసైన్మెంట్స్ మీరు అదే స్పిరిట్ తో 30 days ప్రయాణించండి. మీరు ఆటోమేటిక్ అయిపోతారు. ఇక్కడ ఉండేవాళ్ళు మెంటర్స్ మామూలు వాళ్ళు కాదు. అవ్వకపోతే వాళ్ళని నిద్రపోతుంది. మీరు నిద్రపోతారో తెలియదు కానీ మీరు అవ్వకపోతే వాళ్ళని నిద్రపోతారు. టాటా బాబాయ్, సీ యూ. మళ్ళీ కలుద్దాం. ఎస్ అండి, ఎలా ఉంది సెషన్?